గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ అండి. మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి. ఈ వెస్టేజ్ అన్న కంపెనీలో నేను లాస్ట్ ఒక 1.5 year నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. సో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఎందుకు అంత నీడ్, ఓకే. సో దీని గురించి నేను నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేసుకుంటాను. ఎందువల్లంటే ఆల్రెడీ నేను ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి నా టీం తరఫు నుంచి సుమారుగా ఒక 40+ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మా టీం తరఫు నుంచి మేము ఇచ్చామండి. సో వీ హ్యావ్ సమ్ ఫ్యూ నాలెడ్జ్ టిప్స్ కూడా మీకు చెప్తాను ఈరోజు. సో మాక్సిమం అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా లేదా ఎవరైనా కస్టమర్స్ ఉన్నా కూడా యూ కెన్ నో ఇట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, సో దాని గురించి తెలుసుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు సెషన్లో కూర్చున్న వాళ్ళందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక బుక్ పెన్ను పట్టుకొని ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తానండి. ప్లీజ్ నోట్ డౌన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను సార్ సెషన్ని. ఓకే సార్. ఎస్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ కిల్లర్స్. ఓకే, ఇన్విజిబుల్ కిల్లర్స్ అంటే ఏంటంటే, అంటే మన కంటికి కనిపించదు. విజిబుల్ అంటే కనిపించేది, ఇన్విజిబుల్ అంటే మన కంటికి కనిపించలేనివి. సో అటువంటి వాటిని మనం కిల్ చేయాలి, అంటే అటువంటి వాటిని మనం అరికట్టాలి. సో ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం. సో అది ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చూసుకుంటే, వీ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ. వై ఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్? మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రతిదీ కూడా మనం కేర్ తీసుకుంటాం కదా. సో ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ఇది మంచిదా ఇది కాదా అని చెక్ చేసుకుంటూ తీసుకుంటాం. బట్ ఎయిర్ విషయంలోకి వచ్చేసరికి మనం పెద్దగా సీరియస్నెస్ పట్టించుకోం, అంటే అంత సీరియస్గా మనం తీసుకోం దాన్ని. సో తీసుకోవట్లేదు అనే దానికన్నా తీసుకుంటున్నామా లేదనే దాని గురించి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా మీకు మ్యాక్సిమం అర్థం అవుతాయి. ద ఎయిర్ వి బ్రీత్ contains the most poisonous of substances. Since they are invisible, we do not take it seriously. సో పాయింట్ ఏంటంటే, మన కంటికి కనిపించింది అనుకోండి, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫుడ్ తింటున్నారు, ఓకే. ఫుడ్ తిన్న తర్వాత అందులో మీకు డీటెయిల్స్ కనిపించాయి, అందులో మీకు ఏమైనా కొన్ని డస్ట్ పార్టికల్, కొన్ని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే అది పాడైపోవడం కానీ కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, డెఫినెట్గా దాన్ని తీసుకెళ్ళి కట్ చేసి పక్కన పడేస్తాం. వాటర్ కానీ బాగోకపోతే డెఫినెట్గా వాటర్ని పక్కన పెడతాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎయిర్లో ఉండే ఏదైతే పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ మన కంటికి కనిపించవు కాబట్టి మనం ఎయిర్ని సీరియస్గా తీసుకోము. సో ఇక్కడ మనం చూసుకుంటే, లెట్స్ హ్యావ్ ఏ లుక్ అబౌట్ ఫ్యాక్ట్స్ ఆన్ ఎయిర్. చూసుకుంటే వీ ఇన్హేల్ 11,000 liters ఆఫ్ ఎయిర్ ఎవ్రీడే. సో వాస్తవాన్ని మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా 11,000 లీటర్ల ఎయిర్ అనేది మనం ప్రతిరోజు కూడా గాలి పీల్చుకుంటాం. సార్ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ప్రతిరోజు మీరు 2 లీటర్లు వాటర్ తాగుతారు, 3 to 4 liters 5 liters, రైట్? అలాగే సార్ భగవాన్ గారు చూడండి, హ్యాండ్ రైస్ లలిత్ గారు. సో హ్యాండ్ రైస్ చేయొద్దండి, ఎవరికైనా వాయిస్ రాకపోతే మీరు చెప్పండి ఒకసారి. భగవాన్ గారు వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్. ఎస్. క్యారీ ఆన్. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం 11,000 liters ఆఫ్ ఎయిర్ మనం ప్రతిరోజు తీసుకుంటున్నాం, మొదటిదండి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డస్ట్ పార్టికల్ లేదా ఇన్హేల్ ద్వారా లోపలికి ఏదైనా వెళ్తే మనకి తుమ్ము వస్తుంది కదా. ఆ తుమ్ము వచ్చేటప్పుడు అది ఎప్పుడైతే తుమ్ముతామో దాని నుంచి 160 km/h అండి, అంటే గంటకి 160 km వేగంతో మనం ఎవరైనా సరే తుమ్మితే అది వస్తుంది అనమాట. అంటే మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అంత ఫాస్ట్గా 160 km/h అంటే ఇట్ ఇన్ఫెక్ట్ అస్ బిఫోర్ ఏ బ్లింక్ ఆఫ్ అనే, మన కళ్ళు మూసి తెరిసే లోపు మనకి అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన ద్వారా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ఎయిర్ ద్వారా అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మూడో పాయింట్ వచ్చేసరికి, మనం ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తాం, ఇండోర్లో ఎక్కువ స్పెండ్ చేస్తాం, అవుట్డోర్ కన్నా ఇండోర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో అన్ని కవర్ చేసుకుంటూ వస్తాను. కరెంట్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న పొల్యూషన్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. జనరల్గా పొగ తాగుతారు కదా, స్మోకింగ్ చేస్తారు. ఈ స్మోకింగ్ చేస్తే ఒక సిగరెట్ కాలిస్తే వచ్చే దాని నుంచి ఎంత హార్మ్ఫుల్ అనేది మీ అందరికీ తెలుసు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ ఎలా ఉంది, మన గాలిలో ఉన్న ఏదైతే వాతావరణం ఉన్న కాలుష్యం ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అంటే, ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 to 20 cigarettes ఏ డే. ఒక రోజుకి 10 నుంచి 20 సిగరెట్లు కాలిస్తే ఎంత
ప్రాబ్లం అవుతుందో అంత అంత పొల్యూషన్ అనేది, అంత స్మోకింగ్ అనేది ఉన్నదని చెప్తున్నారండి. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అనమాట, ఇవి ఫ్యాక్ట్స్. ఎందుకు మనం ఎయిర్ ని సీరియస్ గా పట్టించుకోవట్లేదు అంటే అది మనకి ఇన్విజిబుల్ కాబట్టి. ఎందుకు పట్టించుకోవాలన్న దానికి కొన్ని మీకు ఫ్యాక్ట్స్ మాట్లాడాను. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కవర్ చేస్తాను, రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డర్టీ ఫుడ్, డర్టీ వాటర్, అండ్ వాట్ అబౌట్ డర్టీ ఎయిర్. డర్టీ ఫుడ్ అనేసరికి ఫుడ్ బాగోలేదు, జంక్ ఫుడ్. ఇప్పుడు ఆల్రెడీ మనం అందరూ వెల్నెస్ లో ఉన్నాం కాబట్టి వి ఆల్రెడీ నో అవేర్ అబౌట్ మంచి ఆహారం ఏంటి, సమతుల ఆహారం ఏంటి, పోషకాహారం ఏంటి. ఫుడ్ పట్ల మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఫుడ్ గురించి మనం కొంచెం కేర్ తీసుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తినకూడదు కొంత అవగాహన వచ్చింది, రైట్. అలాగే వాటర్ గురించి, ఎందుకంటే ప్రతిరోజు మనం తీసుకునే వాటర్ లో ప్రతి 20 kgకి లీటర్ వాటర్ కావాలి కాబట్టి మనం 3-4 లీటర్ వాటర్ తాగాలి కాబట్టి ఫ్రెష్ వాటర్, మినరల్ వాటర్, మంచి హెల్దీ వాటర్ ని తాగుతున్నాం, అందరికీ తెలుసు. అదొక డర్టీ వాటర్ అయితే మనం ఖచ్చితంగా నాకు ఈ వాటర్ బాగాలేదు, నాకు వద్దు అని చెప్తాం. ఈ ఫుడ్ బాగాలేదు, వద్దని చెప్తాం. ఓకే, సో వాట్ అబౌట్ ఎయిర్? కాలుష్యంలో ఉన్న ఏదైతే డర్టీ ఎయిర్ ఏదైతే ఉందో అది దాన్ని మనం స్టాప్ చేయగలమా? మనం స్టాప్ చేయలేమండి. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫుడ్ మీరు వద్దని చెప్పగలుగుతారు, వాటర్ మీకు వద్దు అని చెప్పగలుగుతారు. వాట్ అబౌట్ ఎయిర్? ఎయిర్ మీరు చెప్పలేరండి. కంటిన్యూగా మనకు తెలియకుండానే ఇన్విజిబుల్ పార్టికల్ కాబట్టి ఎయిర్ అనేది మన ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా లోపల బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు డర్టీ ఫుడ్ తింటే ఏమవుతుంది? మీ ఆరోగ్యం పాడైపోతుంది, అవునా? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాటర్ తాగిన అంతే. అట్ ద సేమ్ వే మీరు పీల్చే గాలి కూడా కలుషితం అయితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకు సార్ బరువైన ఆహారం, బలమైన ఆహారం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా న్యూట్రిషన్ గురించి. ఇలాంటి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఏమవుతుంది? హెల్త్ పాడవుతుందని చెప్తున్నారు లేదా? ఇలా సేమ్ వే డర్టీ ఎయిర్ తీసుకున్నా కూడా దానివల్ల మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది. ఈ రోజు మనం ఎయిర్ గురించి మాట్లాడుకుందాం. సో దాని ప్రకారం ఏ విధంగా దీనివల్ల మనకి ప్రాబ్లం వస్తుందో మనం చూద్దాం ఒకసారి కొన్ని ఫ్యాక్ట్స్. ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ వీ ఇన్హేల్ 11,000 లీటర్స్. ఇక్కడ మీకు క్లియర్ గా పిక్చర్స్ చూపించాను. 160 km/h లో. అలాగే కరెంట్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ 10 to 20 cigarettes, రైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే హౌ ఇండోర్ ఎయిర్ ఈస్ చోకింగ్ అస్. ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్కటి మీరు స్లైడ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తే ఒకసారి మీరు యూ కెన్ స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎయిర్ పొల్యూషన్ 5th largest killer ఇన్ ఇండియా. భారతదేశంలో 5వ ప్లేస్ లో ఉందండి ఎయిర్ పొల్యూషన్ అనేది. ఓకే, అండ్ మీరు చూసుకుంటే టాక్సిక్ సిటీస్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 15 cities లో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉందంట. ఆ ఇండియాలో కాదండి, వరల్డ్ లో ప్రపంచవ్యాప్తంగా 15 cities ఉంటే ఆ 15 cities లో 10 cities ఇండియాలోనే ఉన్నాయండి. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ కల్ప్రిట్స్ ఇన్సైడ్ యువర్ హోమ్. ఇంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్, ఇంట్లో ఉన్న వైరస్, ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా. ఓకే, సో ఆర్ యూ ఎలర్జిటిక్ టు యువర్ హౌస్? ఇంట్లో ఎలర్జీస్ ఉన్నాయా? ఇంట్లో డస్ట్ మైట్స్ ఉన్నాయా? పొల్యూటెంట్స్ ఉన్నాయా? ఇన్విజిబుల్ ఇరిటెంట్స్. సో మనం పడుకునేటప్పుడు మన పిల్లో ద్వారా కానీ, మన బ్లాంకెట్స్ ద్వారా కానీ. ఓకే, సో వీటన్నిటి వల్ల కూడా ఇండోర్ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో అలాగే ఏసీ ఇండోర్. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడికి చూసుకుంటే 25% సిటీ చిల్డ్రన్ హ్యావ్ ఆస్తమా. ఇవన్నీ కూడా పేపర్ ఆర్టికల్స్ లో వచ్చింది. ఓకే, ఇదేది కూడా మనం తయారు చేసింది కాదు, ఆల్రెడీ పేపర్స్ లో ఆర్టికల్స్ లో వచ్చింది అనమాట. టాక్సిక్ ఎయిర్ హర్టింగ్ కిడ్స్ లంగ్స్ అండ్ హార్ట్ అండ్ మైండ్. మీకు అర్థమవుతుందా? సో టాక్సిక్ ఎయిర్ ఎవరిని హర్ట్ చేస్తుందండి? కిడ్స్ ని. అంటే ఎవరిని? పిల్లల్ని. చిన్న పిల్లలకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేనికి ప్రాబ్లం అవుతుంది ఎక్కువ? లంగ్స్, ఊపిరితిత్తులు బలహీన పడిపోతున్నాయి. అలాగే హార్ట్, అలాగే మైండ్. ఓకే, సో ఇలాగా ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ మంది ఏమవుతున్నారు? ఎఫెక్ట్ అవుతున్నారు ఎక్కువ మంది చిన్నపిల్లలు. ఓకే, అలాగే 25% సిటీ చిల్డ్రన్ హ్యావ్ ఆస్తమా. సో వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ఈ రోజు మనం ప్రతి పాయింట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఇన్విజిబుల్ ఎయిర్ వల్ల, కంటికి కనిపించిన గాలి ద్వారా వ్యాప్తి చెందే ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలియకుండానే మన బాడీ లోపలికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకోండి, బిగ్గెస్ట్ థ్రెట్ టు చిల్డ్రన్స్ హెల్త్. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ఈ స్లైడ్ లో కనిపిస్తుంది కదా, నార్మల్ ఎయిర్ వే, అలాగే కన్స్ట్రక్టెడ్. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ కి కింద నుంచి మనం వాటర్ అనేది పైప్స్ ద్వారా పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు చిన్న అబ్జర్వేషన్ చూడండి. మీరు పంపించే వాటర్ కానీ మంచి వాటర్ అయితే, అంటే బురద నీళ్ళు కాకుండా, మడ్ వాటర్ కాకుండా, ఓకే, ఫ్రెష్ వాటర్ అయితే ఏమవుతుంది? ఆ పైప్ ద్వారా నీట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. డైరెక్ట్ గా త్రూ పైప్ ద్వారా ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపించే వాటర్ డర్టీ వాటర్ అనుకుందాం, అంటే మురికి నీరు ఇన్ ద సెన్స్ బురద నీళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు బురద నీళ్ళు పంపిస్తే ఏమవుతుంది? సేమ్ అదే ఫ్లో వెళ్తుంది, కానీ ఏమవుతుంది? పైపు
పైప్ అంతా కూడా ఏమవుతుంది, బ్లాకేజ్ అవుతుందా లేదా? ఇన్ ద సేమ్ వే మనం పీల్చే గాలి ఏదైతే ఉందో ఈ గాలిలో మన కంటికి కనిపించిన ఇన్విజిబుల్ పార్టికల్స్ ఏవైతే ఉండటం వల్ల ఇవన్నీ కూడా మన ఎయిర్ వే ద్వారా లోపలికి వెళ్ళిపోయి నాజల్ క్యావిటీ ద్వారా ఎయిర్ వాల్వ్స్ నుంచి గాలి కొట్టాలంటారు కదా, ఈ వాల్వ్స్ నుంచి స్ట్రక్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే నార్మల్ ఎయిర్ వే ఇలా ఉంటే కన్స్ట్రక్టెడ్ ఎయిర్ వే ఇలా ఉంటుంది. కారణం ఎందుకు కన్స్ట్రక్ట్ అయింది? ఎయిర్ లో ఉన్న పొల్యూటెంట్స్, వైరస్, బ్యాక్టీరియా, పొలెన్స్, డస్ట్ మైట్స్ ఇవన్నిటి వల్ల కన్స్ట్రక్టెడ్ అయిపోయింది. సో ఇక్కడ దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది చూడండి ఒకసారి. సో జనరల్ గా ఇప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా సెన్సిటివ్ గా ఉండేది ఎవరికండి? మెయిన్ గా పిల్లలకి, అవునా కదా? సో ఇప్పుడు పిల్లలకి ఆర్గాన్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉన్న పిల్లలకి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని ఆల్రెడీ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ అందుకే బిగ్గెస్ట్ థ్రెట్ టు చిల్డ్రన్స్ హెల్త్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 13 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు పాయింట్ చూడండి, చిల్డ్రన్స్ ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ దేర్ లంగ్స్ డెవలప్ అంటిల్ దే రీచ్ దేర్ లేట్ టీన్స్ యూజువల్ అరౌండ్ ఏజ్ ఆఫ్ 13. 13 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లల్లో ఈ అవయవాల ఎదుగుదల అంటే ఆర్గాన్స్ తాలూకా ఈ ఏదో డెవలప్మెంట్ ఉంటుందో డెవలప్మెంట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇటువంటి ఏజ్ ఫ్యాక్టర్స్ లో ఇటువంటి ఎయిర్ పొల్యూట్ అయిన ఎయిర్ మధ్యలో పిల్లల్ని కానీ మనం ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో పిల్లలకు చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారండి ఇక్కడ. ఓకే, ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే లెస్ దాన్ 5 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది దీనికి ఎఫెక్ట్ అవుతున్నారంట, 5 సంవత్సరాల కన్నా చిన్నగా ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్, కరోనా థర్డ్ వేవ్ వస్తుంది. ఓకే, థర్డ్ వేవ్ వల్ల సార్ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, థర్డ్ వేవ్ వల్ల పిల్లలకి ఇబ్బంది కాదండి. ఆల్రెడీ ఈ ఇన్విజిబుల్ ఎయిర్, పొల్యూటెడ్ ఎయిర్ పీల్చడం వల్ల ఆల్రెడీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్ గురవుతున్నాయి, ఇన్ఫ్లమేషన్ గురవుతున్నాయి. దీనివల్ల ఇటువంటి వైరస్, బ్యాక్టీరియా మన శరీరం మీద, పిల్లల మీద దాడి చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాలైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ఎయిర్ అనేది ఎక్కువ పొల్యూటెంట్స్ అనేవి ఉండటం వల్ల దీని ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎక్కువ కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్. ఓకే, అండ్ సింపుల్. అండ్ షాకింగ్ ఎయిర్ పొల్యూషన్ హెడ్లైన్స్ అండి మీకు ఫేమస్ హిందుస్థాన్ టైమ్స్ లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో కానీ కనిపించిన పాయింట్స్ ఏంటి అంటే, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిల్స్ ఏ మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. మిలియన్ పీపుల్ అండి, అంటే 10 లక్షల మంది సంవత్సరానికి. ఓకే, సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిల్స్ ఏ మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ లో పడింది. అలాగే ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వరల్డ్స్ టాప్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రిస్క్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు ఢిల్లీ ఈజ్ వరల్డ్స్ వర్స్ట్ ఇన్ ఎయిర్ పొల్యూషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ గురించి ఎందుకు వాడంటే ఆల్రెడీ మనం అందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నాం అండి. ఎప్పుడు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయింది అని 5 ఇయర్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా నాట్ ఓన్లీ ఢిల్లీ అండి, ఇండియాలో కూడా మొత్తం అంతా కూడా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఓకే, అండ్ ఇండియా వేకప్ టు ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ ఇట్ కెనాట్ ఇగ్నోర్. ఎకనామిక్ టైమ్స్ లో పడింది. సో దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, దీన్ని సిల్లీగా తీసుకోవద్దు, ఇగ్నోర్ చేయొద్దు. ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి కానీ, ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఎయిర్ పొల్యూషన్ కాజింగ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ఇండియాస్ చిల్డ్రన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఎన్డీటీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇండియా నీడ్స్ అండ్ ఎయిర్ క్వాలిటీ క్రాక్ డౌన్. మనం తీసుకునే గాలి ఏదైతే ఉందో అది హెల్దీగా ఉండాలి, ఎయిర్ క్వాలిటీ అనేది ఉండాలని చెప్పడం జరుగుతుందండి. ఓకే, అండ్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటే 91% ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డు నాట్ బ్రీత్ సేఫ్ ఎయిర్. అరే అగ్రీ విత్ మీ? 100% అండి. ఎవరు చెప్తున్నారండి? 91% ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డు నాట్ బ్రీత్ సేఫ్ ఎయిర్. సిటీస్ లో ఉన్న వాళ్ళు 91% పీపుల్ పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన గాలి తీసుకోవట్లేదు. దే బ్రీత్ టాక్సిక్ ఎయిర్, పొల్యూటెడ్ ఎయిర్. ఓకే, ఎవరు చెప్తున్నారండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రైట్, ద ఇన్విజిబుల్ కిల్లర్ ఎయిర్ పొల్యూషన్ మే నాట్ ఆల్వేస్ బి విజిబుల్ బట్ ఇట్ కెన్ బి డెడ్లీ. మీరు ఇది కంటికి కనిపించకపోవచ్చేమో కానీ ఇది చాలా ప్రాణాంతకం అని చెప్తున్నారండి. ఏంటి? 29% ఆఫ్ డెత్స్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్. ఇది మళ్ళీ ఎవరు చెప్తున్నారండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ చెప్తుంది. ఏం చెప్తున్నారంటే 29% ఆఫ్ డెత్స్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్, 24% డెత్స్ ఫ్రమ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంట. అలాగే 25% హార్ట్ డిసీజ్ తో చనిపోతున్నారు. అండ్ 43% ఆఫ్ డెత్స్ ఫ్రమ్ లంగ్ డిసీజ్. లంగ్ క్యాన్సర్ వేరు, లంగ్ డిసీజ్ వేరండి. మీకు ఆల్రెడీ తెలుసు లంగ్ డిసీజ్ అంటే ఏంటో. ఆస్తమా కానీ, సైనస్ కానీ, డస్ట్ అలర్జీ కానీ, నిమోనియా కానీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇన్విజిబుల్ కిల్లర్ ఏంటి? ఎయిర్. ఓకే, నెక్స్ట్
సో ఇక్కడ మనం చూసుకుంటే 90% ఆఫ్ ఇండోర్ లివింగ్, 90% అవుట్డోర్ లో ఉండే టైం చాలా తక్కువ, ఇండోర్ లో ఉండే టైం చాలా ఎక్కువ, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టెడ్. ఒప్పుకుంటారు లేదా? సార్ ఎక్కువ టైం నేను ఎక్కువ ఇండోర్ లోనే స్పెండ్ చేస్తాను. మీరు చూడండి ఒకసారి, అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ లో. ఆ గ్రీన్ కలర్ లో కనిపించే ఏదైతే బ్లాక్ ఉందో అది అవుట్డోర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మిగతా టైం చూడండి హోమ్ లో ఎన్ని అవర్స్ ఉంటారండి? 24 అవర్స్ టైంలో మాక్సిమం ఒక 8 అవర్స్ పడుకుంటారు. ఓకే, ఒక 2 to 3 అవర్స్ ఏదో వర్క్ చేసుకుంటారు. అంటే ఇంచుమించుగా ఒక 12 గంటలు అనుకుందాం. ఎవరండి 12 గంటలు అంటే? వర్క్ చేసే వాళ్ళు అనుకుందాం 12 అవర్స్, 12 నుంచి 11 గంటలు ఇంట్లో ఉంటారు. ఓకే, అండ్ వాట్ అబౌట్ చిల్డ్రన్ కూడా సేమ్ అంతే కదా. చిల్డ్రన్ కూడా మీకు లాగే. ఇప్పుడు చూసుకుంటే ఆఫీస్ అండ్ స్కూల్, ఇప్పుడు మీరు ఉండదు ఆఫీస్ కానీ స్కూల్ కానీ, అది కూడా ఇండోరేగా. అంటే ఇండోర్ అంటే ఇన్సైడే ఉంటారు, అవుట్ సైడ్ కాకుండా. అంటే ஒரு వాస్తవాన్ని కంపేర్ చేసుకుంటే 95% ఆఫ్ ఇండోర్ లివింగ్ అందరూ కూడా, ఏదో మీరు జాబ్ చేసినా లేకపోతే స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడ వర్క్ చేసినా కూడా మీరు ఇండోర్ లోనే 90% ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్, సో 93% లీవ్ డేస్ ఆర్ డ్యూ టు కోల్డ్, కాఫ్ అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజెస్. దీన్ని ఎవరు చెప్తున్నారంటే నేషనల్ బ్యూరో ఆఫ్ డిసీజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎన్బిడి ఏం చెప్తుందంటే 93% సిక్ లీవ్స్ పెడతారు కదా, నాకు హెల్త్ బాగాలేదని చెప్తారు కదా. సో హెల్త్ బాగాలేదని చెప్పే వాళ్ళలో ఎక్కువ మంది పెట్టే లీవ్స్ అన్ని కూడా ఏంటి అంటే కోల్డ్, జలుబు చేసిందని, దగ్గు ఎక్కువ వస్తుందని, రెస్పిరేటరీ ఛాలెంజెస్ ఉన్నాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని 93% లీవ్స్ పెడతారు. ఓకే, ఇది ఒక సర్వే. కాబట్టి వాస్తవాన్ని చూడండి, మన ఇంట్లో కూడా పిల్లలకి హెల్త్ బాగోదు, సడన్ గా ఏమవుతుందంటే జలుబు దగ్గు వస్తుంటుంది. ఓకే, దానివల్ల ఫీవర్ వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు ఏంటి? 93% ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లే ఎక్కువ మందికి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆస్తమా. 93% ఏదైతే ఉందో, వన్ థర్డ్ ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, 1/3 ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఎక్కడ ఉన్నారంటే ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1/3 మన ఇండియాలోనే ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో, ఓకే, ప్రతి 10 మందిలో 3కి ఆస్తమా ఉందండి. వాళ్ళకి ఆస్తమా ఉందని కూడా వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదు. ఓకే, అండ్ ఇది చాలా సీరియస్ విషయం అండి, మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ సింపుల్, వాట్ అవర్ బాడీ కెన్ ఇన్హేల్. చూడండి సార్, మీకు ఒక పాయింట్ చూపిస్తాను ఇక్కడ, మీకు ఈ స్లైడ్ లో మీకు అర్థమవుతుంది. మైక్రోస్కోప్ లో పెట్టి మనం కానీ చూసుకుంటే, ఇప్పుడు మన శ్వాసకోశ అంటే ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో, ఏదైతే రెస్పిరేటరీ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో, మన ఇన్హేల్ ద్వారా ఏమవుతుంది, మన బాడీ లోపలికి ఎటువంటి సైజ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 100 mm నుంచి 10 mm అంటే పెద్ద పార్టికల్స్. సో 100 mm నుంచి 10 mm పార్టికల్స్ ఏమైనా మన బాడీ లోపలికి వెళ్ళిపోతాయి ఎయిర్ ద్వారా అంటే లేదు. ఇది మన కంటికి కనిపిస్తుందిగా, కనిపిస్తుంది. అలాగే రెండవది 10 mm నుంచి 2 mm, ఈ సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఏమైనా మన ఇన్హేల్ ద్వారా వెళ్తాయంటే లేదు అని చెప్పాలి. అండ్ ఏ టైప్ ఆఫ్ పార్టికల్స్ వెళ్తాయండి? 2 mm నుంచి 0.2 mm, అంటే మైక్రోస్కోప్ లో పెట్టి మనం చూస్తే 2 mm అంటే చాలా చిన్న పార్టికల్స్ అండి. ఓకే, అలాగే 0.2 mm అంటే 0.2 mm అంటే అర్థం ఏంటంటే, మన తల వెంట్రుకను నిలువుగా పెట్టి, అడ్డుగా కాదు నిలువుగా పెట్టి 100 ముక్కలు చేస్తే ఇంకా ఎంత పార్టికల్స్ వస్తాయి? అంతకన్నా చిన్న పార్టికల్స్, మన కంటికి కనిపిస్తే ఇన్విజిబుల్ పార్టికల్స్ మన ఇన్హేల్ ఎయిర్ ద్వారా బాడీ లోపలికి వెళ్తున్నాయి, వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది. ఒప్పుకుంటారు లేదా? సో 2 mm నుంచి 0.2 mm. అందుకే ఈ రోజు మనం అందరూ మాస్క్ క్యారీ చేస్తున్నాంగా, N95 మాస్క్ అంటున్నారుగా. నానో సైజ్ పార్టికల్ అంటే ఎంఎం అంటే ఏంటంటే, సో 2 mm నుంచి 0.2 mm సైజ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి మన ఎయిర్ ద్వారా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఈ 2 mm 0.2 mm పార్టికల్స్ మన కంటికి కనిపిస్తాయా? కనిపించు. ఇప్పుడు లేవా అంటే ఉంటాయి. మైక్రోస్కోప్ లో పెట్టి మీరు చూస్తే ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. సో అటువంటి పార్టికల్స్ అన్ని కూడా మన ఇన్హేల్ ఎక్సెల్ ద్వారా బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. రైట్, సో సింపుల్. సో వాట్ ఈస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ టు ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఎంటరింగ్ ద ఎయిర్వే? సో ఏం చేస్తుంది బాడీ? సో మనకి సెల్ఫ్ మెకానిజం ఉందిగా, మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉందిగా. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇలా పార్టికల్స్ అన్ని మన బాడీ లోపలికి ఎంటర్ అయిపోతుంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ ఏమైనా ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రివెన్షన్ మెథడ్ చేస్తుందా లేదా? ఇందులో మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఒక పైప్ ద్వారా మనం వాటర్ ని పంపిస్తున్నాం వేరే ట్యాంక్ లోకి. ఆ పంపించేటప్పుడు మీరు పంపించే వాటర్ ఫ్రెష్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అయితే అది ఈజీగా వెళ్ళిపోతుంది, పైప్ ఎక్కడ కూడా బ్లాకేజెస్ జరగవు. అదే మీరు ఒక మడ్ వాటర్ కానీ బురద నీరు కానీ పంపిస్తే ఖచ్చితంగా ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ ఇక్కడ మీరు చూసుకుంటే
మీ ఎయిర్వే ద్వారా మీకు ఆల్రెడీ చెప్పాను 2 mm నుంచి 0.2 mm సైజ్ ఆఫ్ పార్టికల్స్ అని మన ఎయిర్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. సో ఈ పార్టికల్స్ అన్ని కూడా లెస్ దాన్ 2.5 అంటారు, అంటే పిఎం పార్టికులేట్ మ్యాటర్ అంటారు. 2.5 సైజ్ తక్కువ, మీకు ఎందుకు చెప్పాను 2 mm అని చెప్పానుగా, అంటే 2.5 లెస్ దాన్ 2.5 పార్టికల్స్ అన్ని కూడా మన ఎయిర్వే ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి పార్టికల్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే పొలన్ కానీ, మోల్డ్ స్పోర్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, టొబాకో స్మోక్ కానీ, అలాగే ఫార్మాల్డిహైడ్ కానీ, పెట్టాండర్ కానీ, అమోనియా కానీ. సో ఇవన్నీ కూడా 2.5 సైజ్ పార్టికల్స్ అండి, లెస్ దాన్ 2.5. సో అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, విఓసి, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫంగస్. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, మన ఎయిర్ బై మన ఇన్హేల్ ద్వారా బాడీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో మరి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది, డెఫినెట్ గా మన బాడీలో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ మోస్ట్ రూడిమెంటరీ రెస్పాన్స్ పార్టికల్స్ హిట్టింగ్ ద నాజల్ హెయిర్స్. ఫస్ట్ వెళ్ళగానే డైరెక్ట్ గా మన ఎయిర్ లోకి డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళదండి. మన నోస్ ద్వారా నాజల్ క్యావిటీ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మన నాజల్ హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ ద్వారా కొంతవరకు కొన్ని పార్టికల్స్ అక్కడ స్టాప్ చేస్తుంది. అందుకే చాలా మంది హెయిర్ ఉంటుంది ముక్కులో కదా, మీకు నోస్ లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మన బాడీ ఫంక్షనింగ్ చెప్తున్నానండి. మరి ఇప్పటి వరకు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఆ హెయిర్ ద్వారా కొంతవరకు పార్టికల్స్ ఆపుతుంది, ఓకే, దాని తర్వాత కొన్ని పొల్యూటెంట్స్ బాడీ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, సో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, సో సింపుల్. ఓకే, కొన్ని పార్టికల్స్ వెళ్ళిపోయిన తర్వాత ద ఎయిర్ సర్ఫేస్ ప్రొడ్యూస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద గ్లాండ్స్ టు వాష్ అవుట్ ద పొల్యూటెంట్స్. సో సింపుల్ అండి. ఎప్పుడైతే పొల్యూటెంట్స్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంటాయో డెఫినెట్ గా మ్యూకస్ సెక్రెషన్ జరుగుతూ ఉంటుంది. అందుకే చూడండి మీకు కాఫ్ వస్తుంది, జలుబు చేస్తుంది, కఫం పడుతుంది, ఎక్కువ తుమ్ములు, ఎక్కువ మీకు వాటర్ మ్యూకస్ ఎక్కువ సెక్రెట్ అవుతుంటుంది. కారణం ఏంటంటే బేసికల్లీ అంటే బాడీ ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ లోపలికి వెళ్ళిన ఈ పార్టికల్స్ అన్నింటినీ కూడా బయటికి క్లీన్ చేయడానికి మ్యూకస్ సెక్రెట్ చేస్తుంది. ఏదైతే ఫ్లూయిడ్ క్రియేట్ చేసి గ్లాండ్స్ ద్వారా ఆ ఎయిర్వే ఏదైతే ఉందో ఈ వాల్స్ లో ఉన్న పైప్స్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా మ్యూకస్ సెక్రెట్ చేసి బయటికి పంపించేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది రైట్ టైం. ఇప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, మీరు నోని కానీ, గ్యానోడర్మా కానీ, ఓకే, కొన్ని సప్లిమెంట్స్ మీరు వాడేటప్పుడు ఏమవుతుందంటే ఇది దాన్ని ఏమంటారంటే హీలింగ్ రియాక్షన్స్ అంటారు. సో ఎవరికైతే కొంతమంది ఆల్రెడీ మన టీంలో చాలా మంది ఆస్తమాకి, డస్ట్ అలర్జీకి, సైనస్ కి, నిమోనియా ప్రాబ్లమ్ కి, మైగ్రేన్ కి, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కి మనం కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే 2-3 డేస్ అయిన తర్వాత విపరీతంగా జలుబు, ఓకే, దగ్గు, గొంతు నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి, హీలింగ్ రియాక్షన్. ఎందుకు, ఆల్రెడీ బాడీ లోపలికి వెళ్ళిపోయిన ఈ డస్ట్ పార్టికల్స్ ని, పొల్యూటెంట్స్ ని, ఈ వేరియంట్స్ ని, ఇవన్నిటిని కూడా ఒక మ్యూకస్ సెక్రీట్ చేసి గ్లాండ్స్ ద్వారా బయటకు వాష్ అవుట్ చేస్తుంటారు. అంటే వేస్ట్ అంతా కూడా బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడో ఒకసారి మీకు ఇలాగ పొల్యూటెంట్స్ ఎంటర్ అయ్యాయి బాడీ లోపలికి, అది మ్యూకస్ సెక్రీట్ చేసింది, గ్లాండ్ ద్వారా బయటికి పంపించేసింది, ఓకే, నేను ఒప్పుకుంటాను. బట్ ఇది ఇలా మీకు కంటిన్యూ అయితే ఆఫ్టర్ ద ఫస్ట్ 2 స్టేజెస్ ఆఫ్ డిఫెన్స్ ఫెయిల్స్, ఇలా మీకు ప్రతిరోజు మీరు పీల్చే గాలి కలుషితం అయితే వాట్ హ్యాపెన్స్? అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజున ఒకప్పుడు మనకి పొల్యూషన్స్ బయట ఎక్కువ ఉండేవి కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు కాదు, కొంతమంది ఏం చేసేవారంటే కరోనా రాకముందు ముందే శానిటైజర్ వాడేవాళ్ళంటే, సో మాస్కులు వేసుకునేవారు, ఇవన్నీ చేసేవారు. అంటే హెల్త్ ప్రాబ్లం రాకుండా చూసుకునేవారు. ఎప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ రోజున మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకుంటాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల 50% మనకి చాలా సేఫ్ జోన్ లో ఉన్నామండి, డెఫినెట్ గా చెప్పాలంటే. ఎందువల్లంటే ఇప్పుడు వరకు బయట ఎంత పొల్యూషన్ ఉందో అంతా కూడా మనం డైరెక్ట్ గా ఫీల్ చేసామన్న. ఇప్పుడు మాస్క్ ఉండడం వల్ల 50% మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు పాయింట్ అర్థమైందా? ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే మనం కాలుష్యం కొరలో ఉన్నాం, కాలుష్యం ఎక్కువైపోయింది, పొల్యూటెంట్స్ ఎక్కువైపోయి ఈ పొల్యూషన్ అంతా కూడా మీరు పీలుస్తూ ఉంటే మన సెల్ఫ్ మెకానిజం ఏమవుతుంది, మన డిఫెన్స్ సిస్టమ్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దీనివల్ల ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టెడ్ ఎయిర్వే, ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇది హెల్దీ ఎయిర్వే. ఈ హెల్దీ ఎయిర్వే ఎప్పుడైతే పొల్యూటెంట్స్ ద్వారా కన్స్ట్రక్ట్ అవుతుందో ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎయిర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవడం అంటే ఏదైతే ఎయిర్ వాల్స్ అనేవి బ్లాకేజ్ అవుతాయి. ఈ బ్లాకేజ్ అవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇలా కన్స్ట్రక్టెడ్ ఎప్పుడైతే ఎయిర్ అవడం వల్ల హౌ ఈస్ పొల్యూటెడ్ ఎయిర్ ఎఫెక్టింగ్ అస్, దేని వల్ల ఎఫెక్ట్ అవుతుందంటే ఎప్పుడైతే కంటిన్యూగా మనం గాలి పీల్చే గాలి పొల్యూటెంట్ అవుతుంది, సో దీని వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ సైనసైటిస్, ట్యూబర్కులోసిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, నిమోనియా, కామన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా, కోల్డర్ కాఫ్, బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా అండ్ ఎలర్జీ. ఇది వినడానికి ఏమైనా బాగుందా చెప్పండి ఒకసారి. నో, నాట్ ఎట్ ఆల్. సో సింపుల్, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటిదాకా నేను చెప్పినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆల్రెడీ మనం
10 to 20 సిగరెట్స్ పీలిస్తే ఎంత పొల్యూట్ అవుతుందో మన బాడీ, అటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు ప్రివెంట్, టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ చిల్డ్రన్స్, రైట్? సో సింపుల్. టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ సరౌండింగ్ అస్. మీకు ఇంకొక పాయింట్ కూడా చూపిస్తానండి. ఎన్ని టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి. నేను జస్ట్ చదువుతాను, మీరు చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే టైప్స్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి డస్ట్, స్మోక్ అండ్ పొలన్. డస్ట్ ఎక్కడ ఉంటుందండి? బయట, అవుట్డోర్ లో ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోకి డస్ట్ వస్తుందా లేదా? 100% వస్తుంది. అలాగే స్మోక్, మన బండి మీద ట్రావెల్ చేసేటప్పుడు మన ముందునే ఒక పెద్ద లారీ కానీ బస్ కానీ ఉంటుంది, దాని నుంచి స్టార్ట్ చేసి కొడతాడు, ఆ స్మోక్ అంతా డైరెక్ట్ గా మన మొహానికి తగులుతుంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు మన లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుంటాయి చూడండి ఒకసారి. ఇలా ప్రతిరోజు మనం ఎన్ని వేల లీటర్లు పీల్చుకుంటున్నాం? 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ పీల్చుకుంటున్నాం. ఈ 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ నుంచి ఎన్ని రకాల పార్టికల్స్, పొల్యూటెంట్స్ మన బాడీ లోపలికి వెళ్ళిపోతున్నాయి? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటే, థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఇన్విజిబుల్ కిల్లర్, కంటికి కనిపించదు, చాలా డేంజరస్ అవుతుంది. అండ్ కేటగిరీ 2 ఏంటి? స్మెల్. వస్తున్నాయా బ్యాడ్ స్మెల్స్? ఇంట్లో వస్తాయి, డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గ్యాసెస్, VOC, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్, టాక్సిన్స్. అండ్ కేటగిరీ 3 స్టాటిక్ చార్జ్ అంటే, సో మోస్ట్ డేంజరస్ అది కూడా. అండ్ కేటగిరీ 4 వచ్చేసరికి వైరస్, బ్యాక్టీరియా, మోల్డ్, ఫంగస్, డస్ట్ మైట్స్. అండ్ కేటగిరీ 5 సఫోకేషన్. సఫోకేషన్ ఎందువల్ల వస్తుందండి చెప్తాను. అలాగే స్టెయిన్లెస్, రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్. రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్ ని ఎవరు చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్కటి. సో కేటగిరీ 1 ఆల్రెడీ మీకు తెలుసు, డస్ట్, స్మోక్, పొల్యూషన్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. అండ్ కేటగిరీ 2 కూడా మీకు తెలుసు, స్మెల్, గ్యాసెస్. ఎక్కడి నుంచి వస్తాయండి స్మెల్స్, గ్యాసెస్? గ్యాసెస్ అంటే ఏంటి? మన ఇంట్లో వాడే ఏంటి? లిక్విడ్ LPG గ్యాస్ వాడుతున్నామా లేదా? దాని నుంచి ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి, గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయా? అలాగే మన ఇంట్లో AC పెట్టుకుంటున్నాం, ఓకే, రకరకాల పెయింట్స్, రకరకాల పుట్టీలు, ఓకే, మన ఇంట్లో వాడుకునే వార్డ్రోబ్స్ కానీ ఇవన్నీ కూడా దీని నుంచి VOC, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, పెయింట్ స్మెల్స్ వస్తాయి, ఓకే. టాక్సిన్స్ ఎక్కువ పేరుకుపోతున్న టాక్సిన్స్ మనకు తెలుసు ఎలా వస్తున్నాయి. అండ్ కేటగిరీ 3 స్టాటిక్ చార్జ్. ఈరోజు మనం అంతా కూడా ఇంట్లో చుట్టూ కూడా స్టాటిక్ చార్జ్ ఎక్కువైపోయింది. స్టాటిక్ చార్జ్ ఉండడం వల్ల మనం ఎక్కడైనా పొలెన్స్ కానీ, ఇవన్నీ డస్ట్ పార్టికల్స్ కానీ, డస్ట్ మైట్స్ కానీ, ఇవన్నీ కూడా మన పిల్లోస్ కానీ లేకపోతే బ్లాంకెట్స్ కానీ అతుక్కుపోయి ఉంటాయి. వాటిని దేనికి కారణం అంటే స్టాటిక్ చార్జ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ బిగించేటప్పుడు చాలా నీట్ గా ఉంటుంది కొత్తగా కొనేటప్పుడు. ఒక 10 రోజులు 15 రోజులు అయిపోయిన తర్వాత ఫ్యాన్ మొత్తం అంతా కూడా బూజు పట్టేస్తుంది. దానికి కారణం ఏంటి? స్టాటిక్ చార్జ్. అండ్ కేటగిరీ 4 వైరస్, బ్యాక్టీరియా, మోల్డ్, ఫంగస్, డస్ట్ మైట్స్. వైరస్ ఎలా వస్తుందండి? అవుట్ సైడ్ లో ఉన్న బాత్రూమ్ ఇన్ సైడ్ లో పెట్టుకున్నాం లేదా? లగ్జరీ లైఫ్ స్టైల్ పెరిగింది, అటాచ్డ్ బాత్రూమ్స్. ఒకప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేవారు, ఇప్పుడు లేదు, క్లీనింగ్ లేదు, ఓన్లీ మాప్ పెట్టడం. సో మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తారంటే లేదు, ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో సర్ఫేస్, ఆ సర్ఫేస్ మీద క్లీన్ చేస్తాం. దేంతో క్లీన్ చేస్తాం? హార్ష్ కెమికల్స్ క్లీన్ చేస్తూ ఉంటాం బయట. అండ్ దీనివల్ల ఏమవుతుంది? ఎక్కువ బ్యాక్టీరియా, ఫంగస్ సింక్ దగ్గర, ఓకే, ఒకప్పుడు బయట ఉండేది, బట్ ఇప్పుడు ఇండోర్ లో ఉంది. అలాగే కేటగిరీ 5 సఫోకేషన్. కారణం ఏంటి? వెంటిలేషన్ లేదు, సన్లైట్ లేదు ఎక్కువ. ప్రతి ఇంటికి కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఇంటికి కూడా ఒక చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నానికి AC ఫిట్ చేస్తారు, అవునా? ఇంట్లో గ్యాస్ ఉంది, ఇంటి బయట AC ఉంది, బయట. సో దీస్ ఆర్ ద ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఒప్పుకుంటారా లేదా? మన ఎయిర్ పొల్యూట్ అవుతుందండి. ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్ గురించి మాట్లాడుతున్నానండి, అవుట్డోర్ గురించి నేను మాట్లాడలేదు. అవుట్డోర్ ఎయిర్ అనేది ఎందుకు పొల్యూట్ అవుతుందో, ఎలా పొల్యూట్ అవుతుందో మీరు దాని గురించి మీరు ఏం చేయలేరు, నేనేం చేయలేను. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ మీరు ఏమైనా ఆపేయగలరా? చేయలేము. బట్ ఇండోర్ మాత్రం మన చేతుల్లో ఉంది ఇవన్నీ కూడా, ఓకే. అండ్ నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఆర్ యూ అగ్రీ విత్ మీ? ఈ రోజు సెషన్ లో కూర్చున్న వాళ్ళందరూ అగ్రీ అవుతారా? ఒక్కసారి మీరు అందరూ థమ్స్ అప్, హ్యాండ్ రేస్ చేస్తారు, ఒకసారి థమ్స్ అప్ చూపిస్తారు ఒకసారి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్సా కాదా? థమ్స్ అప్. ఐ నీడ్ యువర్ అలర్ట్నెస్ అండి, ఫాస్ట్ గా. నేను మీకు సొల్యూషన్ చెప్తాను, డెఫినెట్ గా సొల్యూషన్ చెప్తాను. థమ్స్ అప్, ఫాస్ట్. మొత్తం 87 పీపుల్ ఉన్నారండి. ఐ నీడ్ మినిమం 50% పీపుల్, సీరియస్లీ. ఇంకా రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, చూసుకుంటే సో కెన్ ఎయిర్ ప్యూరిఫైర్ హెల్ప్ అస్? ఇప్పుడు నేను పాడుకుంది అంటే ఎయిర్ ప్యూరిఫైర్ గురించి నేను మాట్లాడతాను. ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైర్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఓకే, సొల్యూషన్ ఏం చెప్తానంటే ఎయిర్ ప్యూరిఫైర్ ఒకటి పెట్టుకోండి ఇంట్లో, నేను చెప్తున్నాను. అందరికీ చెప్తాం లేదా? డెఫినెట్ గా అందరికీ మనం చెప్తాం, ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మాట్లాడతాం. వాళ్ళు ఈ రోజు ఎవరైతే పీపుల్ ఉన్నారో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటుంటే, ఇంకా ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోకపోయి ఉంటే
డెఫినెట్ గా మీకు నేను చెప్తానండి డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటే, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సి హియర్, కెన్ ఎయిర్ ప్యూరిఫైర్ హెల్ప్ అస్ అని చూసుకుంటే రిడక్షన్ ఇన్ ఇంటేక్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్ బై 50%. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మన మన ప్రతిరోజు కూడా ఎన్ని లీటర్స్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటున్నాం అంటే 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటున్నాం లేదా? సో ఈ 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ని మన ఇండోర్ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది, ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతుంది కూడా మీకు చూపించాను. సో ఈ పొల్యూటెంట్స్ నుంచి మనకి అట్లీస్ట్ 50%, అంటే ఏదైతే బ్యాడ్ ఎయిర్ ఉందో, ఏదైతే పొల్యూటెడ్ ఎయిర్ ఉందో, ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల 50% మీ ఎయిర్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో సింపుల్. నేను ఎయిర్ ని రీసైకిల్ చేస్తుందని చెప్పట్లేదు. ఎయిర్ రీసైక్లింగ్ ఏం చేస్తుందో మీ క్లాస్ లో చెప్తాను. ఎయిర్ ని ప్యూరిఫికేషన్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్. వాటర్ ప్యూరిఫైర్ దేనికి పెట్టుకుంటాం ఇంట్లో? వాటర్ ని ప్యూరిఫికేషన్ చేయడానికి. వాటర్ ఏ విధంగా ప్యూరిఫికేషన్ మీకు ఎలా అర్థమవుతుంది? మీకు రా వాటర్ కానీ, డ్రైన్ వాటర్ కానీ, లేదంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ మీరు చూస్తే దాని డెన్సిటీ కానీ, దాని తాలూకా బీపీఎం లెవెల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎయిర్ ప్యూరిఫికేషన్, వాటర్ ప్యూరిఫికేషన్ అయినప్పుడు ఏమవుతుంది? దాని పీపీఎం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. దాంట్లో ఉన్న శాండ్, డస్ట్, అలాగే ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, వైరస్ అన్ని కిల్ అయ్యి మనకి ఫ్రెష్ వాటర్ అందుతుంది. ఇన్ ద సేమ్ వే ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ ని కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఎప్పుడైతే ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 50% క్లీన్ ఎయిర్ మీరు పీల్చుకుంటారు. గాట్ ఇట్? ఆల్రెడీ 100% ఎయిర్ పొల్యూట్ అయింది విషయం మనం తెలుసుకున్నాం. అందులో 50% ప్యూరిఫికేషన్ అయితే 50% హెల్దీ ఎయిర్ మీరు పీల్చుకుంటారు. దీనివల్ల బెనిఫిట్స్ అయినా కదా. దీనివల్ల ఎటువంటి రకాల బెనిఫిట్స్ చూడండి ఒకసారి. లెస్ పొల్యూటెంట్స్ ఎంటరింగ్ ద బాడీ. బాడీలోకి ఏమవుతాయి? తక్కువ పొల్యూటెంట్స్ ఎంటర్ అవుతాయి బాడీ లోపలికి. అప్పుడు మన డిఫెన్స్ మెకానిక్ సిస్టమ్ ఏం చేస్తుంది? డెఫినెట్ గా దాన్ని తిప్పికొడుతుంది. అలాగే రిడక్షన్ ఇన్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ కాకుండా అవ్వడానికి కూడా చూసుకుంటుంది. అలాగే రిలీఫ్ ఫ్రమ్ రిపీటెడ్ సిక్నెస్, తరచూ ప్రాబ్లమ్స్ కి, సిక్నెస్ గురవకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. బాగుందా? అట్లీస్ట్ 3 బెనిఫిట్స్ ఇంపార్టెంటే కదా. 50% మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కానీ వాడుకుంటే 50% లెస్ పొల్యూటెంట్స్ వెళ్తాయి బాడీ లోపలికి. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది, సిక్నెస్ కూడా గురవకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. గాట్ ఇట్? వెరీ సింపుల్ అండి. సో ఇది ఏ ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మాట్లాడుతున్నాం. వెస్టేజ్ బ్రింగ్స్ యూ కొలాబరేషన్ విత్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ. అండ్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సార్ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ బ్రింగ్ అస్ ద ఫస్ట్ ప్రియారిటీస్ ఫర్ క్వాలిటీ అండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వెస్టేజ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసింది అంటే అది 100% క్వాలిటీ అండి. వెస్టేజ్ డస్ నాట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. సో అందుకే షార్ప్ అనే బ్రాండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. సో మీకు ఒకవేళ షార్ప్ గురించి తెలియకపోతే, మీకు తెలిసిన వాళ్ళ కొంతమంది అంటే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, బాగా చదువుకున్న వాళ్ళు కానీ, జాబ్స్ చేసే వాళ్ళు కానీ, అవుట్డోర్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో చేసే వాళ్ళు కానీ, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, కొలీగ్స్ ఉన్నా, నైబర్స్ ఉన్నా, వాళ్ళు ఒకసారి అడగండి. షార్ప్ గురించి అడిగితే ద బెస్ట్ కంపెనీ అని చెప్తారండి. ఎందుకు బెస్ట్ కంపెనీ అంటే, అబౌట్ షార్ప్ గురించి చూసుకుంటే 107 year old trusted electronic giant known for excellence in innovation. This is the one single point. సో మనం ఎటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్నాం అంటే షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైర్ మనం ప్రమోట్ చేస్తున్నాం. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్, షార్ప్ అనే కంపెనీ గురించి ఉన్న గుడ్విల్ ఏంటంటే 107 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ అంటే 107 years ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో ఎక్సలెన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అన్నమాట. ఈ షార్ప్ అనే కంపెనీ ఏది ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసినా కూడా ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇది మేడ్ ఇన్ జపాన్. సో ఆల్రెడీ మనకు ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, జపాన్ అంటే క్వాలిటీ, క్వాలిటీ ప్రొడక్ట్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ అవర్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. అండ్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఎయిర్ ప్యూరిఫైర్? సో ఇట్ ఈస్ అ టెక్నాలజీ ఆఫ్, ఇది మనం చూసుకుంటే ఈ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మనకి మెకానిజం చూసుకుంటే దీనికి ఒక ప్రీ ఫిల్టర్ ఉంటుందండి. అంటే దీనికి కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, హెపా ఫిల్టర్ ఉంటుంది, అలాగే ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, సో ఈ 4 types లో ఉంటుంది. నేను వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వరల్డ్స్ నెంబర్ 1 ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మాట్లాడుకుంటే, షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ లో 2 types ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. ఫస్ట్ టెక్నాలజీ పాసివ్ టెక్నాలజీ, సెకండ్ టెక్నాలజీ యాక్టివ్ టెక్నాలజీ. అంటే జనరల్ గా ప్యూరిఫికేషన్ అనేది జనరల్ గా ఒకలాగే జరుగుతుంది. కానీ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చెప్పిందంటే పాసివ్ మెథడ్ లోని, యాక్టివ్ మెథడ్ లోని 2 types ఆఫ్ ప్యూరిఫికేషన్ జరుగుతాయి. సో 2 types ఆఫ్ ప్యూరిఫికేషన్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాసివ్ గురించి మాట్లాడుకుందాం. పాసివ్ ప్యూరిఫికేషన్ లోకి వచ్చేసరికి ఇట్ హ్యాస్ 3 filters అండి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానుగా, ముందు స్లైడ్లోకి వెళ్తాను.
సో ముందు మీకు చెప్పాను ఏంటండి, ప్రీ ఫిల్టర్ ఉంటుంది, కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, హెపా ఫిల్టర్ ఉంటుంది. సో ఈ మూడింటిని ఏమంటారంటే పాసివ్ ప్యూరిఫికేషన్ అంటారు. ఓకే, సో ఆ పాసివ్ ప్యూరిఫికేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎలక్ట్రానిక్ మెష్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే 10 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తుందండి. వైర్ మెష్ క్యాప్చర్స్ లార్జర్ పార్టికల్స్ అప్ టు 10 మైక్రాన్. అండ్ సెకండ్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే కార్బన్ ఫిల్టర్ అంటారు. ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్స్ గ్యాసెస్ అండ్ స్మోక్. అండ్ మీకు చెప్పాను ఇందాక కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటే అప్ టు కేటగిరీ 3 వరకు ఈ ఫిల్టర్స్ అనేవి రిఫ్లెక్షన్ చేస్తుందండి. మీకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిల్టర్ ఏం చేస్తుంది, డస్ట్ పార్టికల్స్, పెద్ద పెద్ద పార్టికల్స్ అన్నిటిని కూడా ఇది ఆపుతుంది, 10 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ అన్నిటిని కూడా. ఓకే, సెకండ్ ఫిల్టర్ ఏం చేస్తుంది, గ్యాసెస్ ని, స్మోక్ ని, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, అండ్ మూడో ఫిల్టర్ ఏం చేస్తుందంటే హెపా ఫిల్టర్ అంటారంటే H14. హెపా క్యాప్చర్స్ 99.99% ఆఫ్ స్మోక్ అండ్ టైనీ పార్టికల్స్ అప్ టు 0.3 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ అంటే 0.3. ఇందాక మీకు చెప్పాను 0.2 mm. ఓకే, NM అంటే మైక్రాన్ అండి, MM అంటే మిల్లీ మైక్రాన్. ఓకే, సో 0.3 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ ని కూడా మన హెపా ఫిల్టర్ ఆపడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే 2 years ఫిల్టర్ లైఫ్ ఉంటుందండి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే హెపా ఫిల్టర్ వల్ల, సో హెపా ఫిల్టర్ గురించి మీతో మాట్లాడతాను. ఈ రెండు ఫిల్టర్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ హెపా ఫిల్టర్ గురించి వచ్చేసరికి లార్జ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ బెటర్ ఎఫిషియన్సీ. హెపా ఫిల్టర్ ఏం చేస్తుందంటే హై ఎలాసిటీ అనమాట. అలాగే హైయెస్ట్ సిఏడిఆర్ అంటే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అంటారు ఇన్ దిస్ కేటగిరీ. బ్రిటిష్ ఎలర్జీ ఫౌండేషన్ సీల్ ఆఫ్ అప్రూవల్ అంటే ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఎలర్జీస్ కూడా మీకు రాకుండా చూసుకుంటుంది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ సర్టిఫికేషన్, అహమ్ సర్టిఫైడ్ ఉందండి క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ కింద. అలాగే బ్రిటిష్ ఎలర్జీ వాళ్ళు కూడా. అలాగే హెపా ఫిల్టర్ అనేది పొలెన్ సైజ్ పార్టికల్స్ లైక్ హ్యూమన్ ఎయిర్ అంటారు కదా, మన తల వెంట్రుక, అది 80 నుంచి 100 మైక్రాన్ సైజ్ ఉంటుందండి. వాటిని కూడా హెపా ఫిల్టర్ ఆఫ్ చేస్తుంది. అలాగే పొలెన్ మీకు ఆల్రెడీ చెప్పాను, పొలెన్ 10 to 100 మైక్రాన్స్. అలాగే మోల్డ్ స్పోర్స్ 5 to 80, డస్ట్ మైట్స్, జర్మ్స్, పెట్ డాండర్ అండ్ ఫంగస్ అండ్ డస్ట్ పార్టికల్స్, వీటన్నిటిని కూడా హెపా ఫిల్టర్ అనేది ఆపుతుంది. సో హెపా ఫిల్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, and coming to sharp air purifier, powerful air suction and unique air flow quickly and efficiently collects PM 2.5 and other invisible micro impurities from each part of the room. So it is the phenomenal technology అండి మన దగ్గర ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ లో. ఏంటి అంటే 20 degrees ఎయిర్ ఫ్లో ఉంది. ఈ 20 degrees ఎయిర్ ఫ్లో అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎయిర్ ప్యూరిఫైర్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకునే వాళ్ళకి ఎవరైనా చూస్తే నార్మల్ బయట కూడా చాలా రకాల ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. మన ఎయిర్ ప్యూరిఫైర్ కి బయట ఎయిర్ ప్యూరిఫైర్ డిఫరెన్స్ ఏంటంటే, ఎయిర్ ప్యూరిఫైర్ లా ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో అనేది ఇలా డైరెక్ట్ గా ఉంటుందండి. 90 degrees లో ఉంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా సర్ఫేస్ నుంచి డైరెక్ట్ గా మన ఏదైతే సీలింగ్ కి తగులుతుంది, మళ్ళీ సీలింగ్ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ కింద పడుతుంది. సో ఎయిర్ సక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ టెక్నాలజీ ఏంటంటే 20 degrees అండి. 20 degrees అంటే మీరు జస్ట్ లాగా ఇలా ఉంటే ఈ యాంగిల్లో వెళ్ళి ఇలా మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. అంటే బ్యాక్ వెళ్ళి మొత్తం ఎయిర్ ఫ్లో అంతా కూడా మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకే హైయెస్ట్ సిఏడిఆర్ అని చెప్తున్నాం, క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్. సో అది కూడా ఎంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 20 degrees ఎయిర్ ఫ్లో ఉండటం వల్ల రూమ్ అంతటినీ కవర్ చేస్తుంది. ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్న వాళ్ళు ఒకసారి మీరు కరెక్ట్గా 90 degrees లో కానీ మీరు ఎయిర్ ప్యూరిఫైర్ మీద చేతి పెడితే మీకు ఆ ఎయిర్ బై అనేది మీకు తగలదండి. సో మీరు జస్ట్ కొంచెం వెనక్కి జరిపితే 20 degrees లో పెడితే మీకు ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ విచ్ ఇస్ ఓన్లీ ఇన్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇట్ బికాస్ ఆఫ్ మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకే హైయెస్ట్ సిఏడిఆర్ క్వాలిటీ ఉంది మన ఎయిర్ ప్యూరిఫైర్ కి. అండ్ అఫ్ కోర్స్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ మీకు ప్యాసివ్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందో చెప్పాను. యాక్టివ్ ప్యూరిఫికేషన్ లోకి వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ కనిపిస్తుందండి, ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ రెడ్యూసింగ్ ఎయిర్ బోర్న్ నోవల్ కరోనా వైరస్ SARS-2 COVID-2 ని కూడా రిమూవ్ చేస్తుంది అని ఇక్కడ షార్ప్ కంపెనీ వాడు క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగిందండి. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలిగా. సో వాట్ యూ మీన్ బై ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ? See here it is, plasma cluster removed SARS-CoV-2 91.3% 30 seconds లో రిమూవ్ చేస్తుందండి. ఇది నేను చెప్పడం కాదండి, వి ఫీల్ ఇట్ ఆల్రెడీ. మన టీంలో చాలా మంది ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. దే నో ద డిఫరెన్స్. కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వకపోవడానికి కారణం కానీ, లేకపోతే ఇంట్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చి రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళెవరికి కూడా ఎఫెక్ట్ అవ్వకపోవడం కూడా జరిగిన వాళ్ళు చాలా వరకు మన దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయండి. అండ్ హియర్ ఇట్ ఈస్ ప్రూవెన్. సో వై ఇట్ ఈస్ 93% ఆఫ్
ఏదైతే కరోనా వైరస్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటుందో, సస్పెండెడ్ ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటుందో 30 seconds లో రిమూవ్ చేస్తుంది మన ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ అని ప్రూవ్ చేయడం జరిగిందండి. వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ మీరు చూసుకుంటే హై డెన్సిటీ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ రిలీజ్డ్ ఇన్ ద రూమ్. ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ ఏదైతే నెగిటివ్ అయాన్స్ ని పాజిటివ్ అయాన్స్ ని ఎయిర్ లోకి బొంబార్డ్ చేసి ప్లస్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ చేసి ఈ ఏదైతే ఈ పార్టికల్ ఏదైతే ఉందో, ఈ వైరస్ ఏదైతే ఉందో, వైరస్ మీద ఉన్న ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ పాజిటివ్ అయాన్స్ కంటిన్యూగా ఎయిర్ లోకి బ్లో అవడం వల్ల ఆ వైరస్ ని మీకు డైల్యూట్ చేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, అది మీకు క్లినికల్ గా మీకు చూపిస్తానండి. సో సింపుల్. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ గురించి కిటాసాకి యూనివర్సిటీ, నాగసాకి యూనివర్సిటీ వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేయడం కూడా జరిగింది 2020లోనే. కరోనా వైరస్ వచ్చిన తర్వాత దీని మీద హిరోరా హోషిమి అని చెప్పి ప్రొఫెసర్, అలాగే యశుడా, అలాగే అసుకా నాంబో, ఈ ముగ్గురు కలిసి దీని మీద జపాన్ సొసైటీ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో దీని మీద అధ్యయనం కూడా జరిగిందండి. సో చేసిన తర్వాత ఏమైందంటే దీని మీద ఎయిర్ బోర్న్ అవుతున్న కరోనా వైరస్ ని కూడా డ్రాప్లెట్స్ కూడా రిమూవ్ చేయొచ్చు అని క్లినికల్ గా ప్రూవ్ చేశారండి. ఓకే, అండ్ హోలిస్టిక్ ఎఫెక్టివ్నెస్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ మీరు చూసుకుంటే టైప్స్ ఆఫ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. PM10, PM2.5, కెమికల్ ఫ్యూమ్స్, టాక్సిన్స్, VOC అండ్ హేజ్ కాంపౌండ్స్, ఇన్ఫెక్షన్ సబ్స్టెన్సెస్, స్కిన్ ఎలాస్టిక్ అండ్ టెక్స్చర్ చూసుకుంటే ఏ విధంగా మనం చూసుకుంటే పొల్యూటెంట్ రేషియో 15% ప్రీ ఫిల్టర్ రిమూవ్ చేస్తుందండి. అలాగే కార్బన్ ఫిల్టర్ ఏమేమి ఇస్తుంది, కెమికల్ ఫ్యూమ్స్ ని, గ్యాసెస్ ని, హేజ్ కాంపౌండ్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది కార్బన్ ఫిల్టర్. టైప్ ఆఫ్ ఫిల్టర్ ఏం చేస్తుంది, PM2.5 ని, పొలన్ ని రిమూవ్ చేస్తుంది. అలాగే ప్లాస్మా క్లస్టర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ కెమికల్ ఫ్యూమ్స్ ని, VOC, హేజ్ కాంపౌండ్స్ ని, ఇన్ఫెక్షన్ సబ్స్టెన్స్ ని, స్కిన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ ని కూడా ప్లాస్మా క్లస్టర్ రిమూవ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ అ టెక్నాలజీ అండి. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ వల్ల ఏంటంటే O2 అంటే ఆక్సిజన్, O2 మైనస్ అంటారు, H+ హైడ్రోజన్. వీటిని పార్టికల్స్, ఇవి నెగిటివ్ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ ప్లస్ వాటర్ వేపర్. సో కంటిన్యూగా ఎప్పుడైతే నెగిటివ్ అయాన్స్ ని, పాజిటివ్ అయాన్స్ ఎయిర్ లోకి బొంబార్డ్ చేయడం ద్వారా క్లీన్ ఎయిర్ ని మనకి ఉంచడం చేస్తుంది, జనరేట్స్ ఫారెస్ట్ ఎయిర్ ఉంటుంది. అలాగే న్యూట్రలైజ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమోనియా ఫార్ములా ఏంటంటే కెమికల్ ఫార్ములా NH3 అంటారు. ఎప్పుడైతే NH3 అనేది ఈ పాజిటివ్ అయాన్స్ కి, నెగిటివ్ అయాన్స్ కి ఎప్పుడైతే మీకు అది కనెక్ట్ అవుతుందో దీనివల్ల H2O కింద, అంటే వాటర్ మాలిక్యూల్ కింద, నైట్రోజన్ కింద డివైడ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది హార్మ్లెస్ అవుతుందా లేదా? అమోనియా అంటే పాయిజనస్, అప్పుడైతే వాటర్ కింద, నైట్రోజన్ కింద డివైడ్ అయిపోయిందో అది హార్మ్లెస్. ఓకే, అండ్ కమింగ్ టు ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీకి మైక్రోబ్స్, కంటాజియస్ అండి, అంటే ఒకరి ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే వైరస్ ని, బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. ఇట్ సింపుల్స్ రిజంబుల్స్ దట్ ఈకోలి, వైరస్ H1N1, స్వైన్ ఫ్లూ, అలాగే ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా, ఫంగల్ స్పోర్స్, అండ్ ఆఫ్ కోర్స్ కరోనా వైరస్ ని కూడా. సో సింపుల్ అండి. ఇది ఇలా కిల్ చేస్తుంది అని ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ద్వారా జరుగుతుందని చెప్పేసి సర్టిఫైడ్ బై 33 గ్లోబల్ ల్యాబొరేటరీస్ ద్వారా దీని మీద అధ్యయనం జరిగి వీటన్నిటి మీద మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఓన్లీ షార్ప్ కంపెనీ పేటెంటెడ్ రైట్ అండి. ఓకే, అండ్ ప్లాస్మా క్లస్టర్ రిమూవ్ స్టాటిక్ చార్జ్. మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాటిక్ చార్జ్ అని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డస్ట్ కానీ, పొలన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో సోఫా సెట్ మీద కానీ, మీ డ్రెస్ మీద కానీ, ఓకే, డస్ట్ పార్టికల్స్ కానీ, పొలన్స్ కానీ మీ డ్రెస్ కి అతుక్కుపోయి ఉంటుందండి స్టాటిక్ చార్జ్ వల్ల. ఈ స్టాటిక్ చార్జ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది మన ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ. ఓకే, మీకు సింపుల్, మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్, ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరిట్లయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఎయిర్ ప్యూరిఫైర్ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఈ స్టాటిక్ చార్జ్ అనేది తగ్గడం వల్ల మీకు ఫ్యాన్స్ కానీ, ఇంట్లో ఉన్న రూమ్ లో ఉన్న విండోస్ కానీ, వీటికి కానీ, లేదా పిల్లోస్ కానీ, వీటి ఎక్కడ కూడా మీకు పొలన్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ అతుక్కో. ఈ స్టాటిక్ చార్జ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో ఉన్నాయండి, మీకు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. అలాగే హైడ్రేట్ స్కిన్. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మనం తీసుకుంటామో, ఎయిర్ లో నెగిటివ్ అయాన్స్ H+ O2- అయాన్స్ ఉండడం వల్ల, టాక్సిన్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది ప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఒక స్వచ్ఛమైన గాలి మనం తీసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, ఓపెన్ అవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ హైడ్రేట్ అవుతుందండి, అంటే మాయిశ్చర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మాయిశ్చర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుందో సీబమ్ సెక్రీషన్ కూడా, ఎక్సెస్ సీబమ్ సెక్రీషన్ ఏదైతే ఉందో అంతటి కూడా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ తాలూకా టెక్స్చర్ కూడా బాగా ఉంచుతుంది. సో ఇవన్నీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే ఆల్రెడీ మన ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్న వాళ్ళు, అంటే ఎవరైతే ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో పెడుతున్న వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ కూడా వాళ్ళకి చాలా నీట్ గా కనిపిస్తుందండి. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నా స్కిన్ చాలా వరకు మారిందండి. ఓకే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏఎల్ఎన్ శ్రీనివాస్ గారి గురించి చెప్తాను. ఆయన స్కిన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.
మోర్ దాన్ 2 years నుంచి ఆయన ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో వాడుతున్నారు. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా స్కిన్ చాలా నీట్ గా కనిపిస్తుందండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లాస్మా క్లస్టర్ వర్క్ ఆన్ COVID-19. దీని మీద చెప్పాను కదా ఆల్రెడీ క్లినికల్ టెస్ట్ జరిగింది అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే బిఫోర్ కరోనా వైరస్ వెన్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద యాక్షన్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్, అంటే PCA టెక్నాలజీ ఆన్ చేయకుండా కరోనా వైరస్ ఈ రెడ్ సర్కిల్స్ లో కనిపిస్తుంది కదా. ఓకే, ఈ సర్కిల్ లో కనిపించేది ఏంటంటే ఈ కరోనా వైరస్ పార్టికల్స్ అండి. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే మీరు ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ చేసిన తర్వాత PCA టెక్నాలజీ ఆన్ అయిన తర్వాత కరోనా వైరస్ అనేది డైల్యూట్ అయిపోయిందండి. కరోనా వైరస్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ద యాక్షన్ ఆఫ్ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ డామేజ్డ్ అండ్ కొలాప్స్. సో ఇది క్లినికల్లీ ప్రూవెన్ అండి. సో నన్ అదర్ కంపెనీ విల్ షో దట్ ఇదేదో ఇప్పుడు కరోనా వైరస్ ని ఎలిమినేట్ చేస్తుందని చెప్పేసి షార్ప్ అనే ఒక 107 years చరిత్ర కలిగిన ఒక కంపెనీ వచ్చి ఒక ఫేక్ ప్రామిస్ చేయదండి. సో దిస్ ఇస్ క్లినికల్లీ ప్రూవెన్. Until and unless you have to use air purifier at your presence in your room, definitely you feel it. That is clinically proven అండి. అండ్ నేను కూడా చెప్పగలుగుతాను 100%. ఎందువల్లంటే నా టెస్టిమనీ కూడా మీకు లాస్ట్ లో షేర్ చేసుకుంటాను. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సర్టిఫికేషన్స్ అండి. మీరు అప్డేటెడ్ సర్టిఫికేషన్స్ కూడా మీరు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళందరినీ మీరు అడగచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్స్ చూసి చదివి దీని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉంటే మాత్రం డెఫినెట్ గా వీ హ్యావ్ సర్టిఫికేషన్స్ అండి. సో నాకైతే కొన్ని అర్థమైనవి, కొన్ని అర్థం కాలేదు. సో ఆస్తమా అలర్జీ ఆఫ్ అనమాట బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ అలర్జీ ఫౌండేషన్ వాళ్ళు సీల్ ఆఫ్ అప్రూవల్ ఇచ్చారు. సో మన ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే అలర్జీస్ కంట్రోల్ అవుతాయి. అలర్జీస్ కంట్రోల్ అయితే ఇంకా ఆస్తమా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందండి, డస్ట్ అలర్జీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి, అవునా కదా. అండ్ అఫ్ కోర్స్ అహం సర్టిఫికేషన్ జరిగింది. ఆస్తమా సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటిల్ అండ్ అన్లెస్ సర్టిఫైడ్ అండ్ వెరిఫైడ్ బై 31 రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్. మీకు ఇంకా క్లియర్ గా ఇవన్నీ కావాలనుకుంటే www.mysharp.in వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని సర్టిఫికేట్స్ అందులో ఉంటుందండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ద వన్ అండ్ ఓన్లీ మెకానిజం. వాళ్ళు మీకు ఒక రివ్యూ చెప్తాను, కంక్లూజన్ చెప్తాను. జనరేట్స్ ఫారెస్ట్ ఎయిర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కాజింగ్ సబ్స్టెన్స్ ని కిల్ చేస్తుంది, అలాగే స్మెల్స్ ని అన్ప్లెజెంట్ ఆర్డర్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది, స్టాటిక్ ఎలసిటీ రిమూవ్ చేస్తుంది, స్కిన్ హైడ్రేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది నేను చెప్పట్లేదండి, 7 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. 7 crore people ఆల్రెడీ యూజింగ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, అండ్ జనరల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడతాను. సో సూటబుల్ ఫర్ 24/7 ఆపరేషన్. కొంతమంది అడుగుతారు కదా జనరల్ గా, ఇది కంటిన్యూగా ఆన్ చేయొచ్చా, 8 గంటలు వాడుకోవాలి. 24/7 మీరు వాడుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే లేదు. రెండోది కవరేజ్ ఏరియా ఎంత ఎస్ఎఫ్టీ మూవ్ చేస్తుందంటే 250 SFT అండి. 250 SFT అనేది మోర్ దాన్ ఎనఫ్. అవర్ ఇండియన్స్, మన ఇండియాలో ఉన్న బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ మీరు కంపేర్ చేసుకుంటే, డొమెస్టిక్ పర్పస్ లో మాట్లాడుతున్నానండి, మన మాక్సిమం ఇండోర్ ఎయిర్ అనేది సర్క్యులేషన్ ఏదైతే అవుతుందో, ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూగా సుమారుగా 150, 160, 180 SFT వరకు ఉంటుందండి మన బెడ్రూమ్ సైజ్ అనేది. కానీ మన ఎయిర్ ప్యూరిఫైర్ 250 SFT వరకు మనకి ఇది కవర్ చేస్తుంది. అలాగే ఫిల్టర్ తాలూకా లైఫ్ చూసుకుంటే అప్ టు 2 years, 2 సంవత్సరాలు మనకి లైఫ్ స్పాన్ అండి. మన ఇందులో ఉన్న ఫిల్టర్ గురించి చెప్పాలంటే ఇట్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. మీరు ట్రాపికల్ రీజియన్ లో ఉన్నా లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే డెఫినెట్ గా మీకు ఆ ఫిల్టర్ తాలూకా లైఫ్ స్పాన్ తగ్గుతూ ఉంటుంది. నార్మల్ గా ఉంటే మాత్రం 2 years దానికి ఆన్ సైట్ వారంటీ కూడా ఉంది. అండ్ పవర్ కన్జంప్షన్ అప్ టు 51 watts అండి, అంటే మన ఇంట్లో వెలిగించుకున్న ఒక ట్యూబ్ లైట్ అంతా. అండ్ నాయిస్ లెవెల్ చూసుకుంటే 47 decibels. అండ్ ఆన్ సైట్ వారంటీ ఫర్ ఓన్లీ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ త్రూ వెస్టేజ్ 2 years ఆన్ సైట్ వారంటీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 250 SFT అంటే హోమ్ బెడ్రూమ్స్ కానీ, స్టడీ లివింగ్ రూమ్ లో కానీ, ఆఫీసెస్ లో చూసుకుంటే క్యాబిన్స్ లో కానీ, మీటింగ్ రూమ్స్ లో కానీ, క్యాంటీన్స్ లో కానీ పెట్టుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ వెరీ వెరీ ఫర్ డాక్టర్ కన్సల్టెంట్స్ రూమ్ లో, అంటే ఎక్కువ మంది పీపుల్ ఇప్పుడు లైక్ డయాగ్నోసిస్ సెంటర్స్ లో కానీ, డాక్టర్స్ ENT స్పెషలిస్టులు కానీ, డెంటల్ డాక్టర్స్ దగ్గర కానీ, ఐ స్పెషలిస్ట్ దగ్గర కానీ, వాళ్ళు చిన్న చిన్న క్యాబిన్స్ ఉంటాయి. సో వాళ్ళ క్యాబిన్స్ లో పెట్టుకోవచ్చు. అలాగే పాథాలజీ ల్యాబ్స్ లో కానీ, అల్ట్రాసౌండ్ లో కానీ, MRI సెంటర్స్ అంటే మీకు చెప్పాను డయాగ్నోసిస్ సెంటర్స్ లో కూడా మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు టిప్స్ చెప్తానండి హౌ టు సెల్. కొంతమంది ఇది డిస్ట్రిబ్యూటర్స్ గురించి మాట్లాడతానండి. సో దీన్ని ఏ విధంగా నేను ప్రమోట్ చేయాలి, ఏ విధంగా అమ్మాలి. సరే దయచేసి అమ్మద్దండి, అమ్మడం అనే పాయింట్ లేదు మన దగ్గర, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తాను హౌ టు సెల్ అని, హౌ టు ప్రమోట్. సో సింపుల్, ఎయిర్ ప్యూరిఫైర్ అనే ఎమోషనల్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ఒక ఎమోషనల్ ప్రొడక్ట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే రెఫరల్ సెల్లింగ్, నీడ్ బేస్డ్ సెల్లింగ్ అండ్ బై క్రియేటింగ్ అవేర్నెస్.
సో ఈ 3 పద్ధతుల ద్వారా మన ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. సో త్రూ రెఫరల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఏలెండ్ సార్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్నారు. ఏలెండ్ సార్ ఎయిర్ ప్యూరిఫైర్ వాడుతున్నారు కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్ గురించి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను. సో నాకు రెఫరల్ ద్వారా సార్ నాకు రెఫరెన్స్ ఇచ్చారు, ఎయిర్ ప్యూరిఫైర్ చాలా బాగుంటుంది చెప్పి ఇంట్లోకి పెట్టుకుంటే వాడితే చాలా మంచిదని చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను. అంటే డైరెక్ట్ గా నేను వాడుతున్నాను కాబట్టి మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తే డైరెక్ట్ గా అది ఈజీ అయిపోతుంది. అంటే నా పాయింట్ ఏంటి, ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కానీ ఎయిర్ ప్యూరిఫైర్ కానీ ఎవరైనా తీసుకోకపోతే మీరు ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకుంటే ఈజీగా మీరు ఎవరికైనా రిఫరల్ చేయొచ్చు. కారణం నేను వాడుతున్నాను కాబట్టి దాని రిజల్ట్ నాకు అర్థమైంది కాబట్టి. ఫస్ట్. రెండోది నీడ్ బేస్డ్ సెల్లింగ్. నీడ్ బేస్డ్ సెల్లింగ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ఆస్తమా కానీ డస్ట్ అలర్జీ కానీ నిమోనియా ప్రాబ్లం ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా హెల్త్ పరంగా ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సో వాళ్ళకి మనం ఇవ్వచ్చు. అంటే యూ హ్యావ్ టు నీడ్ ఆఫ్ ద కస్టమర్. అండ్ మూడోది బై క్రియేటింగ్ అవేర్నెస్. వాట్ వీ డూయింగ్ హియర్ బై క్రియేటింగ్ అవేర్నెస్. ఎయిర్ గురించి ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసుకుంటే మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఈ 3 పద్ధతుల ద్వారా మన ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చండి. కొన్ని రీజన్స్ వస్తాయి. పీపుల్ థింక్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఫర్ నాట్ బీయింగ్ ఎన్ ఎయిర్ ప్యూరిఫైర్. అంతేనా? సో కొంతమంది ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మనం చెప్తాం, ఖచ్చితంగా వాళ్ళు ఒక 6 క్వశ్చన్స్ అండి, ఈ 6 క్వశ్చన్స్. ఓకే, 6 క్వశ్చన్స్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీ డోంట్ నీడ్ ఇట్, మాకు వద్దు అని చెప్తారు. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే కాంట్ అవాయిడ్ పొల్యూషన్ వెన్ వి గో అవుట్. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ చేయలేము కదా, ఇంకెందుకు మాకు ఎయిర్ ప్యూరిఫైర్ మాకు వద్దు అంటారు. మూడో వ్యక్తి ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అంటారు, ఇది చాలా కాస్ట్ ఎక్కువ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే మై ఇమ్యూనిటీ విల్ వీకెన్ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే మా ఇంట్లో ఏసీ ఉంది, ఏసీ కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది అని చెప్తారు. ఇంకొంతమంది ఏమంటారంటే హౌ డూ వి నో ఇట్స్ వర్కింగ్, ఇది పని చేస్తుందని మాకు ఎలా తెలుస్తుంది? కరెక్టేనా? ఈ 6 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్తానండి, తెలుసుకుందామా? ఎంతమంది కావాలి ఆన్సర్స్? ఒక్కసారి థమ్స్ అప్ సింబల్ చూపిస్తారా? ఒకసారి థమ్స్ అప్ సింబల్ చూపిస్తారా? ఎంతమందికి కావాలి ఆన్సర్స్? రైట్, థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి వీ డోంట్ నీడ్ ఇట్ అనే వాళ్ళకి ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఫస్ట్ స్లైడ్ లో మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇన్విజిబుల్ కిల్లర్ అవుతుంది, ఇన్ని రకాల ప్రాణాలు పోతున్నాయి, ఎక్కువ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. పొల్యూషన్ లెవెల్ 10 to 20 సిగరెట్స్ పీలిస్తే ఎంత కార్సిజెనిక్ అవుతుందో అంత రకాలుగా అవుతుంది. ఇప్పుడున్న పొల్యూషన్ అనేది ఒకవేళ అనుకుందాం, అవుట్డోర్ పొల్యూషన్ 10 times ఉంటే 5 times ఉంటే నెక్స్ట్ 5 years లో పెరుగుతుందో తగ్గుతుందా? అఫ్ కోర్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న దానికన్నా 10 times పెరిగితే మీ హెల్త్ ఏమవుతుంది అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం, వాటర్కి ప్రియారిటీ ఇస్తున్నాం, వాట్ అబౌట్ ఎయిర్? అంతేనా? ఫ్యాక్టరీస్ నుంచి ఇండస్ట్రీస్ నుంచి గ్యాసెస్ వస్తున్నాయి. అండ్ రీసెంట్ గా నేను వైజాగ్ లో ఉంటాను కాబట్టి మనకి మల్కాపురం దగ్గర హెచ్పిసిఎల్ నుంచి గ్యాస్ ఫర్నెస్ బ్రేక్ అయింది. రీసెంట్ గా కొన్ని మూవీస్ లో కూడా మనం చూస్తాం, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. మీకు అర్థమైందా ఎలా జరుగుతుంది? ఈ పొల్యూషన్ అనేది ఈ వాతావరణంలో జరిగే కలుషితం అవటం వల్ల మీకు ఆల్రెడీ తెలుసు, భోపాల్ గ్యాస్ ట్రాజడీ తెలిసింది. రీసెంట్ గా చాలా రకాల ఫర్నేసెస్ కానీ, రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2020లో వైజాగ్ లో కృష్ణరాయపురంలో ఒక గ్యాస్ లీకేజ్ అవడం వల్ల కూడా చాలా మందికి ప్రాణాలు పోయినాయి. అంటే పాయింట్ ఏంటంటే పొల్యూటెంట్స్ కానీ గ్యాసెస్ కానీ పాయిజనస్ అన్ని కూడా ఎయిర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదా? అలాగే పొల్యూషన్ ఫ్రమ్ మనం వాడే 2 wheelers 4 wheelers ఎంతో పొల్యూషన్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు 2021లోనే డాన్స్ ఫుల్గా మనం అందరం కూడా భయంకరమైన ట్రాజడీస్ చూస్తున్నాం. ఎన్ని రకాల వైరస్ ఇంకా మనం చూడాలో, ఎన్ని రకాల బ్యాక్టీరియాస్ చూడాలో. మీరు చూడండి 2020లో కరోనా వైరస్ గురించే మాట్లాడుకునేవారు, బట్ ఈరోజు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వేరియంట్, రకరకాల వేరియంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే వైరస్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలు ఇంకా పెరుగుతాయో తగ్గుతాయంటే అఫ్ కోర్స్ పెరుగుతాయి, అఫ్ కోర్స్ పెరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, మీకు అవసరమే అవసరం లేదా ఎయిర్ ప్యూరిఫైర్? అవసరమే. వీ డోంట్ నీడ్ ఇట్ అనే దానికి లేదండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అక్కర్లేదేమో మీ పిల్లలకైతే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే 13 years వరకు వాళ్ళ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కానీ పూర్ ఎయిర్ క్వాలిటీ కానీ ఇండోర్ ఎయిర్ క్వాలిటీలో కానీ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు రకరకాల జబ్బులకు గురవుతారండి, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాంట్ అవాయిడ్ పొల్యూషన్ వెన్ వి గో అవుట్. సింపుల్ ఆన్సర్ అండి, ఆల్రెడీ మీకు చెప్పాను. అకార్డింగ్ టు WHO రిపోర్ట్ ఏం చెప్పింది? 90% ఆఫ్ ఇండోర్ లివింగ్ ఎక్కువ మంది ఉంది. ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు? ఇండోర్ లోనే ఉంటున్నారు. మరి ఇండోర్ లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంది. ఇండోర్ లో ఎక్కువ పొల్యూషన్ ఉన్నప్పుడు మీరు ఎయిర్ ప్యూరిఫైర్ మీకు ఎందుకు?
అవసరం పడదు చెప్పండి ఒకసారి. అఫ్ కోర్స్ బయటకు వెళ్ళిన తర్వాత పొల్యూషన్ ఉంది, కరెక్టే ఒప్పుకుంటాను. ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటున్నాంగా, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నామా? లేదుగా. బయటకు వెళ్ళినప్పుడే మాస్క్ పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? బయట వైరస్ ఉంది కాబట్టి మాస్క్ పెట్టుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ బయట పొల్యూషన్ ఉంది కాబట్టి మాస్క్ పెట్టుకోండి. బట్ ఇంట్లో మాస్క్ పెట్టుకుని తిరుగుతామా? అన్ని పనులు చేసుకుంటామా? లేదుగా. సో కాబట్టి ఇట్ విల్ గివ్స్ యూ ప్రొటెక్షన్ వెన్ వీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైం ఆఫ్ ద డే. ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలి. అండ్ నెక్స్ట్, విల్ ఎయిర్ ప్యూరిఫైయర్ రెడ్యూస్ మై ఇమ్యూనిటీ? ఇట్స్ వెరీ సెల్లీ క్వశ్చన్ అండి. సో ఎందుకు సెల్లీ క్వశ్చన్ అంటే, ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ ఎయిర్ పొల్యూట్ అయ్యింది. ఎయిర్ పొల్యూట్ అవటం వల్ల మీకు నాజల్ క్యావిటీ ద్వారా మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రాబ్లం గురవుతుంది, రకరకాల ఇన్ఫ్లమేషన్ గురవుతుంది కదా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే మీ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుంది? ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతుంది. ఎందువల్లంటే ఆల్రెడీ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ప్రతిరోజు మీ బాడీకి కావాలి. ఈ 11,000 ఆఫ్ లీటర్స్ ని ఎయిర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుంది? 50% పొల్యూటెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే 50% పొల్యూటెంట్స్ ని కంట్రోల్ చేస్తుందో ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది తప్ప ఎందుకు తగ్గుతుంది? సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదు, మీ ఒపీనియన్స్. ఓకేనా? యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ విల్ బికమ్ హెల్దీ బై లెస్ ఎంటరింగ్ ద పొల్యూటెంట్ ఇన్ ద బాడీ. మీకు సో సింపుల్ అండి. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అడిగా అనుకున్న వాళ్ళకి నా ఇమ్యూనిటీ తగ్గిపోతుందేమో, ఎయిర్ ప్యూరిఫైయర్ అలవాటు పడిపోతాను. మీరు ఏసీకి అలవాటు పడిపోతే మరి బయట తిరగట్లేదా? మీరు వాటర్ తాగి ఇంట్లో ఫిల్టర్ వాటర్ తాగేదానికి బయటకు వెళ్తే వాటర్ తాగితే మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిపోతుందా? లేదు. సో ఎందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తారు? మీకు సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వేరే ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మీరు వెళ్ళాలి, చిన్న బ్రిడ్జ్ ద్వారా వెళ్ళాలి. ఓకే, వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎప్పుడైతే ఈ డస్ట్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ పాయిజన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ బ్యాడ్ స్మెల్స్ ఎక్కడైతే వస్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్తా ఉంటారు. కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసరికి స్మెల్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒక కర్చీఫ్ తీసుకొని ముక్కు కట్టు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఆ బ్యాడ్ స్మెల్ పీలిస్తే మీకు ఇబ్బందిగా ఉంది, కన్వీనియంట్ గా లేదు కదా. ఇన్ ద సేమ్ వే బయట ఉన్నప్పుడు అలా జరుగుతుంది, బట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే జరిగితే పరిస్థితి ఏంటి? సో కాబట్టి మీ ఇమ్యూనిటీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే ఛాన్స్ లేదు. అగ్రీ? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇందాక మీకు చెప్పాను 5 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ లో చెప్పేసరికి సఫోకేషన్ అండ్ సేమ్ ఎయిర్ వాళ్ళని ఏసీ ఎప్పుడైనా ప్యూరిఫికేషన్ చేస్తుందంటే ఇట్ ఓన్లీ రీసైక్లింగ్ ఆఫ్ ఎయిర్ అండి, నాట్ జనరేటింగ్ ఫ్రెష్ ఎయిర్. కొత్త ఎయిర్ ని మీకు ఇవ్వదు, ఎయిర్ ని రీసైక్లింగ్ చేస్తుంది. ఏసీ అంటే ఏంటి? ఎయిర్ కండిషనర్ అంటే అర్థం ఏంటి? రూమ్ లో ఉన్న ఎయిర్ ని కూల్ చేస్తుంది, రీసైక్లింగ్ చేస్తుంది అంతే. సేమ్ ఎయిర్ ని బయటికి లోపలికి తిప్పుతూ ఉంటుంది తప్ప ఎయిర్ ప్యూరిఫికేషన్ అయితే అవ్వదు. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్, హౌ డూ వి నో వెదర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇస్ వర్కింగ్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతారు, ఎందువల్లంటే నిజంగా మీ ఎయిర్ ప్యూరిఫైయర్ మాకు పనిచేస్తుందా లేదా అడుగుతారు. డిఫరెంట్ గా అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మీ ఏసీ పనిచేస్తుందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? కూల్ అవుతుంది కాబట్టి తెలుస్తుంది. మీ ఫ్రిడ్జ్ పనిచేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది? మీరు పెట్టిన ఐటెం పాడవకుండా ఉంటుంది, వాటర్ అయితే కూల్ అవుతుంది. మీ టీవీ పనిచేస్తుందా లేదా అంటే పిక్చర్ క్లారిటీగా వస్తుంది, సౌండ్ బాగా వినిపిస్తుంది, అవునా? సో అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వర్కింగ్ అవడానికి చిన్న టిప్స్ ఉన్నాయండి ఇందులోని. రెడ్యూస్ అలర్జీ, ఆస్తమా సిమ్టమ్స్ అండ్ మెడికేషన్ బై 50% వితిన్ 7 to 10 days అండి. బ్రిటిష్ ఎలర్జీ ఫౌండేషన్ వాళ్ళు సీల్ ఆఫ్ అప్రూవల్ అనమాట. ఎవరికైతే ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీ సిమ్టమ్ కానీ, ఆస్తమా కానీ ఉన్న వాళ్ళకి మన ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే 7 నుంచి 10 రోజుల్లో మీ మెడికేషన్ తగ్గుతుంది. నా టీంలో ఒక మేడం ఉన్నారండి. ఆ మేడంకి ఏంటంటే సివియర్ సైనస్ అనమాట. సో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టిన తర్వాత ఆవిడ ప్రతిరోజు కూడా ఒక యాంటీబయాటిక్ లేకుండా ఆవిడ బయటకు వెళ్ళేది కాదు. బట్ ఇప్పుడు మెడికేషన్ లెవెల్స్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే 7 నుంచి 10 రోజుల్లో యూ సీ ద డిఫరెన్స్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ అంటే రెడ్యూస్ మార్నింగ్ ఎలర్జీ అండ్ సోర్ థ్రోట్ వితిన్ 3 to 4 days. కొంతమందికి ఏమవుతుందంటే పొద్దున్న లేగ్గానే గొంతు విపరీతంగా నొప్పి కొట్టడం, గొంతు గొరుగులాడుతూ ఉండటం, ఓకే, గొంతు పెయిన్ రావటం ఉండటం, ఓకే, ఇలా కాఫ్ రావటం, ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్న తర్వాత ఈ ఎలర్జీ అనేది తగ్గిపోవడం జరుగుతుందండి. అలాగే చిల్డ్రన్ అండ్ న్యూ బోర్న్ సిక్నెస్, కోల్డ్ డిసీజ్ కెన్ బి రిడ్యూస్డ్ బై 50%. ఇక్కడ మీరు చూసుకుంటే సంవత్సరంలో మీరు ఎక్కువ మొత్తంలో మీరు చూసుకుంటే బిలో 5-10 years అంటే 10 years లోపు, అబౌవ్ 60 years లోపు, 60 years తర్వాత బిలో 10 years లోపు ఎక్కువ మీకు హాస్పిటల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎక్కువ చిన్నపిల్లలు తరచు దగ్గు రావటం, జలుబు రావటం, కోల్డ్ చేయడం, కఫం పట్టడం, సో ఇలా జరుగుతూ ఉంటాయి. కారణాలు ఏంటి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండోర్ ఎయిర్ అనేది పొల్యూట్ అయ్యింది కాబట్టి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆ మెడికేషన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుందండి. మనం ఇప్పుడే ఈ రోజే
ఒక 2 days అయింది, 3 days అయింది, 2 months అయింది, పిల్లలు పుట్టారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకునే వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైర్ మీరు గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. సో ఇస్తే రిపీటెడ్ సిక్నెస్ కాకుండా చాలా అవకాశం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ 4th ఇంపార్టెంట్ పాయింట్, బ్రీతింగ్ విల్ బి లైటర్ అండ్ ఈజియర్ విత్ ఇన్ 48 hours ఆఫ్ యూసేజ్. అంటే 48 గంటల్లో మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కానీ ఇంట్లో ఆన్ చేసి పెట్టుకుంటే మీరు ఇన్హేల్ ఎక్సెల్ ఏదైతే ఉందో అది సఫోకేషన్ లేకుండా చాలా ఫ్రీగా బ్రీతింగ్ అనేది లైట్ అయిపోతుంది. బాగుందా? ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఒకసారి. సో హౌ డూ యూ నో వెదర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్? మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా లేదా? రైట్. అండ్ నెక్స్ట్, సో సింపుల్ అండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ అనుకునే వాళ్ళకి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నానండి. అఫ్ కోర్స్ మనం అందరం డిస్ట్రిబ్యూటర్సే కాబట్టి. సో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత పడుతుంది? 18,500 రూపీస్ పడుతుంది. అవునా కదా? ఎంఆర్పి 90,500 ఇట్ సెల్ఫ్, బట్ అఫ్ కోర్స్ మనకి 18,500 రూపాయలకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాష్ బ్యాక్ ఎందుకు? ఎయిర్ ప్యూరిఫైర్ మీద మనకు వచ్చి పాయింట్స్ ఎన్ని? 668 పాయింట్స్ వస్తాయి. 668 పాయింట్స్ వస్తే దాని మీద పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుంది? క్యాష్ బ్యాక్ 8%, 962 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుందండి. అండ్ రెండోది ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు కదా. 668 పాయింట్ సింగిల్ మంత్ లో అయితే ఏమవుతారు మీరు? ఫాస్ట్ ట్రాక్ 8% అయితే మీకు 950 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది ఎంఆర్పీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే. అండ్ మూడోది గిఫ్ట్ వోచర్ ఎంత అండి? 1000 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ అంటే ఎంఆర్పీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 1200 రూపాయలు. అంటే మీరు ఓవరాల్ గా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ సేవింగ్స్ ఆన్ బై పర్చేసింగ్ అండ్ యువర్ ఎయిర్ ప్యూరిఫైర్ త్రూ యువర్ హోమ్ 3,112 రూపీస్ అనేది మీకు బెనిఫిట్ వస్తుందండి, సేవింగ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్ గా 18,500 మైనస్ 3,112 రూపీస్ చూసుకుంటే 15,388 రూపాయలకి మన ఎయిర్ ప్యూరిఫైర్ మనకు వస్తుందండి. అంటే మీకు 3,000 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది, సేవింగ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది కాస్టా? సో దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు రైట్ లో చూడండి ఒకసారి. కంపెనీ మనకి ఏం చెప్పింది? 2 years వారంటీ చెప్పింది. ఇప్పుడు 15,388 రూపాయలు డివైడ్ బై 730 రోజులు వేసుకుంటే ఒక రోజుకి ఎంత పడుతుందంటే 21 రూపాయలు పడుతుంది. అవునా? ఒక ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఉన్నానండి. మా ఇంట్లో నా ఆఫీస్ లో నా రూమ్ లో ఉన్నాను. నేను ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టున్నాను అంటే నేను ఒక్కనే ఉన్నాను. నాకు ఎంత ఖర్చు అవుతుంది? రోజుకి 21 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరు ఉంటారు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక రోజుకి ఎంత పడుతుంది? మనిషికి 10 రూపాయలు పడుతుందండి. అది ఇంట్లో నలుగురు ఉంటే 5 రూపాయలు పడుతుందండి. ఒక్కసారి ఆలోచించండి, ఒక రోజుకి 5 రూపాయలు పడుతుంది. మంచి గాలి మీరు పీలుస్తారు, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. 50% ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఆస్తమా, సైనస్, డస్ట్ అలర్జీ, నిమోనియా నుంచి మీరు బయటపడచ్చు. అఫ్ కోర్స్ కరోనా వైరస్ లాంటి వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి మనల్ని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రోజుకి 5 రూపాయలు ఖర్చు అవుతుంది. పెద్ద కాస్ట్ అండి. ఒకసారి ఆలోచించండి. ఇజ్ ఇట్ కాస్ట్లీ? ఇజ్ ఇట్ ఎక్స్పెన్సివ్? డైలీ 5 రూపీస్ అండి. జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో సింపుల్, థింక్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీరు చూసుకుంటే 20,000 రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొంటామా లేదా? కొన్న దగ్గర నుంచి జస్ట్ మెయింటెనెన్స్ ఓన్లీ వాడేస్తామా? దానికి మెయింటెనెన్స్ ఉండదా? స్క్రీన్ గార్డు, పౌచ్, ఇన్సూరెన్స్, 20,000 పెట్టి ఫోన్ కొంటాం. కొనేటప్పుడు చెప్తాడు అక్కడ షాప్ లో ఉన్నవాడు ఏం చెప్తాడంటే, సార్ 20,000 పెట్టి మొబైల్ ఫోన్ కొన్నారు కదా, ఒక 900 రూపీస్ పెట్టి మీరు కానీ ఇన్సూరెన్స్ చేసుకుంటే మీకు ఇంకో 1 year మీకు వారంటీ వస్తుందని చెప్తాడు. అవునా? మనం ఏం చేస్తాం? 20,000 ఖర్చు పెట్టాం కదా, 1,000 రూపాయలు ఖర్చు పెడతాం. అండ్ దానికి మొబైల్ మెయింటెనెన్స్, ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి, దానికి ఒక పవర్ బ్యాంకు, దానికి ఒక బ్లూటూత్ హెడ్సెట్. అవునా? దానికి రకరకాల యాప్స్, దానికి మళ్ళీ పర్చేసింగ్స్. అంటే ఒక మొబైల్ ఫోన్ కొంటే దాని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎయిర్ ప్యూరిఫైర్ కన్నా ఎక్కువే అవుతుందండి. సో సింపుల్. నేను ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి కాదు. మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. మన ఎక్స్పెన్సెస్ చూసుకుందాం. ఒకవేళ కానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు ఇది ఖర్చు అనుకుంటే 20,000 రూపాయలు మొబైల్ ఫోన్ పెడుతున్నాం. ఏదైనా హెల్త్ బాగోకపోతే వెంటిలేటర్ మీద పడుకోబెడితే 1,50,000 రూపాయలు అండి. ఒక ఐసీలో మీకు ఆల్రెడీ, ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ రీసెంట్ గా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత. సో అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణం తిరిగి రాలేదండి చాలా మంది వరకు. సో ఒక్కసారి ఆలోచించండి. ఎయిర్ ప్యూరిఫైర్ ఇట్ కాస్ట్ 18,500 రూపీస్. సో థింక్ యువర్ సెల్ఫ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో హౌ షుడ్ వి యూజ్ ఎయిర్ ప్యూరిఫైర్? సింపుల్. ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన ఇంట్లో. ఓకే, అట్లీస్ట్ 4 to 5 hours మనం వెంటిలేషన్ ఉంచుకోవాలండి. వెంటిలేషన్ లేకుండా క్లోజ్ చేయకూడదు. అంటే ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ చేసినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైర్ ఆఫ్ చేసుకొని 4 to 5 hours మనం ఇండోర్ ఎయిర్, మనం ఏదైతే వెంటిలేషన్ పెట్టుకుంటామో ఇండోర్ అవుట్డోర్ ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ 12 నుంచి 15 గంటలు మనం పెట్టుకోవాలి, ఆన్ చేసి ఉంచుకోవాలి. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ. ఫిల్టర్ రీప్లేస్మెంట్ అనేది మీకు ఇండికేషన్ కనిపిస్తూ ఉంటుంది.
సో హూ విల్ బెనిఫిట్ ఎయిర్ ప్యూరిఫైర్స్? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చెప్పాను. ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరికీ ఎయిర్ ప్యూరిఫైర్ కావాలండి. ఇఫ్ యు ఆర్ హెల్తీ, సార్ నాకు ఎటువంటి జబ్బులు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి హెల్త్ డిజార్డర్స్ లేవు అనుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలండి. ఇక మీరు లెఫ్ట్ లో చూసుకుంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, ఇంట్లో పెట్స్ పెంచుకునే వాళ్ళకి కానీ, ఏంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్, ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తే వాళ్ళ పొగ వీళ్ళు కూడా పీలుస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడున్న సినారియోలో ప్రతి ఒక్కరు ఇంట్లో న్యూ బార్న్ చిల్డ్రన్ ఉంటే మాత్రం ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలండి. ఓకే, అది మనకి షార్ప్ వెస్టేజ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఒక అప్రూవల్స్ కూడా ఇచ్చిందండి. కొంతమంది అంటే మనకు తెలియదు, అది కూడా మనం చెప్పాలి, మన గ్యారంటీ కాబట్టి. ఎయిర్ ప్యూరిఫైర్ అనేది కానీ మీరు ఈ-కామర్స్ వెబ్సైట్ లో ఎక్కడైనా మీకు కనిపిస్తే, షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైర్ మీకు కనిపిస్తే పొరపాటున మీరు కొనుక్కుంటే కంపెనీ విల్ నాట్ గివ్ వారంటీ అండ్ గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ అండి. సో మీకు ఆల్రెడీ ఎంఆర్పీ మీద స్టిక్కరింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ కొంటే మీకు వారంటీ రాదు, 2 years వారంటీ మీరు మిస్ అయిపోతారు. అండ్ అలాగే మీరు 18,500 రూపాయలు ఎయిర్ ప్యూరిఫైర్ మీకు 15,000 రూపాయలకి వస్తుంది కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్ కూడా మీరు మిస్ అయిపోవడం జరుగుతుంది. సో దయచేసి ఎయిర్ ప్యూరిఫైర్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ త్రూ వెస్టేజ్ ద్వారానే తీసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఉంటాయండి. అండ్ టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ మార్కెట్ లో యూవీ లైట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, అయనైజర్స్ ఉన్నాయి, హెపా ఫిల్టర్ ఉంది, ప్లాస్మా క్లస్టర్ అయాన్ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు స్లైడ్ లో చూసుకుంటే మన ఎయిర్ ప్యూరిఫైర్ లో హెపా ఫిల్టర్ ఉంది, PCA టెక్నాలజీ ఉందండి. బయట 2 టెక్నాలజీ కలిపి ఉండవండి. ఏలో అయితే యూవీ లైట్ టెక్నాలజీ ఉంటుంది, లేదా అయనైజేషన్ టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. మన దగ్గర బోత్ హెపా అండ్ ప్లాస్మా క్లస్టర్ ఉండటం వల్ల COVID-19 వైరస్ కూడా రిమూవ్ చేయగలిగిందని చెప్పి మనం క్లినికల్ గా ప్రూవ్ చేస్తాం. ఓకే, మన ఎయిర్ ప్యూరిఫైర్ లా కనిపిస్తుందండి. సింపుల్ గా మీరు చూసుకుంటే ఇది కార్బన్ ఫిల్టర్, ఓకే, ఇది ప్రీ ఫిల్టర్, ఇది హెపా ఫిల్టర్ అండి. అండ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం హెపా ఫిల్టర్ పెడతాం, దాని తర్వాత కార్బన్ ఫిల్టర్ పెడతాం, తర్వాత ఎలక్ట్రానిక్ ఈ మెష్ మనం పెట్టుకుంటాం ప్రీ ఫిల్టర్ అనేది. సో కొన్ని ఐ ఓపెనర్స్ చూపిస్తాను. కనిపించని శత్రువు ఆల్రెడీ మీకు పేపర్ ఆర్టికల్స్ లో కనిపించింది. ఊపిరి తీస్తున్నది కాలుష్యమే అని. నిమిషానికి 2 బలి. ప్రపంచంలో అత్యధికంగా భారత్లో వాయు కాలుష్య మరణాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో ఆక్సిజన్ ఉందా? ఓకే, అండ్ విషవలయాలు, నగరాలు, ఆయువు తీస్తున్నది వాయువే. ఏటా 17 లక్షల మంది పసి ప్రాణాలు బలి WHO నివేదిక వెల్లడించిందండి. అలాగే అఫ్ కోర్స్ మన దగ్గర కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉందండి. ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఎలాగైతుందో మాక్సిమం సెకండ్ హౌస్ అని మనం కూడా చెప్తాం. ఫస్ట్ హౌస్ అయితే మన ఇల్లు అయితే, సెకండ్ హౌస్ మన కారులో కూడా మనం ఎక్కువ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాం. 3 hours 4 hours జర్నీ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఈ 3-2 hours కూడా మనం ఇండోర్ లోనే ఉంటాం కాబట్టి, కారు క్లోజ్డ్ రూమ్ లోనే ఉంటుంది కాబట్టి మనకి కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉందండి. ఇది కూడా ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీతో వర్కౌట్ అవుతుంది. ఇట్ ఈస్ కన్వీనియంట్, కప్ హోల్డర్ ఉంటుంది. 10 years వరకు దీనికి రీప్లేస్మెంట్ ఏం అక్కర్లేదండి. 10 సంవత్సరాల వరకు మీరు దానికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉండదు. ఒక్కసారి మీరు కార్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా కెమికల్ ఫ్యూమ్స్ ని, టాక్సిక్ గ్యాసెస్ ని, వివోసిని, సిగరెట్ స్మెల్స్ ని కూడా మన కార్ ఎయిర్ ప్యూరిఫైర్ రిమూవ్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ వైరస్, ఫంగస్ ని, మోల్డ్, డస్ట్ మైట్స్ కూడా రిమూవ్ చేస్తుంది కార్ ఎయిర్ ప్యూరిఫైర్. ఈ విధంగా మనకి ప్లాస్మా క్లస్టర్ ఓన్లీ త్రూ షార్ప్, దీనికి కూడా PCA టెక్నాలజీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సరే, సార్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ కొనుక్కొని పెట్టుకున్నాను, మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు చాలా మంది కొలీగ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, మరి అప్పుడు నేను ఎలా వాడాలనుకుంటే మనకి ఇది USB పోర్టల్ టెక్నాలజీ అండి. మీకు USB లా కనిపిస్తుంది. డైరెక్ట్ గా మీరు వర్క్ చేసుకునే క్యాబిన్ దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మీరున్న చుట్టూ ఏరియా అంతా కూడా, మీరున్న క్లోజ్డ్ రూమ్ అయితే డెఫినెట్ గా అది మీకు సపోర్ట్ అవుతుంది. కార్లో పెట్టుకోవచ్చు, మీ ల్యాప్టాప్ పక్కన కూడా మీరు వర్క్ చేసుకునే వర్కింగ్ ఏరియాలో కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. సో దీనివల్ల కూడా మనకి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ మనకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా జరగదు. అండ్ అఫ్ కోర్స్ ఫైట్ కరోనా వైరస్ విత్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ 91.3% నోవెల్ కరోనా వైరస్ ని కూడా రిమూవ్ చేస్తుంది విత్ PCA టెక్నాలజీ, పేటెంటెడ్ రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. బ్యాక్ టు